शृण्वन्तु विश्वे अमृतस्य देवा, शृण्वन्तु विश्वे अमृतस्य पुत्राः, आयेधामानि दिव्यानि तस्तु वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्यमेति तमेव विदित्वा अमृतत्वमेति नान्यपन्था विद्यते यनाय। ओम शांति शांति शांति। ఆత్మస్వరూప బంధుగణ ఈరోజు అంటే 3 రోజులుగా మదనపల్లిలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడ చూడలే ఈ మధ్యకాలంలో. అంటే అంత అద్భుతంగా మీ యొక్క ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావడము, మీ యొక్క భక్తి శక్తి దీంట్లో పార్టిసిపేట్ చేయడము చాలా అద్భుతం. అంటే నిజంగా ఆ వానర సేనతో పాటు శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు రామసేతు నిర్మాణానికి ఏ విధంగా అయితే బాబు మీరు కూర్చో అడ్డంగా రామసేతు ఎలాగైతే నిర్మించేటప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క వానరము అదేవిధంగా ప్రతి ప్రాణి యావత్ సృష్టి అంతా కూడా ఆ యొక్క శ్రీరాముని విజయం కోసం కాంక్షిస్తూ రామసేతు నిర్మాణంలో ఎలాగైతే పాలు పంచుకున్నారో ఆ విధంగా ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంలో ఈ మదనపల్లి గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధాభక్తితో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు పౌర్ణమి, అదేవిధంగా సోమవారము, అదే రోజున నీలకంఠేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ జరగడం అనేది ఆ కార్యక్రమంలో మనందరం పాల్గొనడం కూడా మన సద్భాగ్యం. ఇది ఏదో లాటరీ రూపంగా అనుకుంటే జరగదు. ఎందుకంటే మనం జన్మాంతరాల నుండి మన యొక్క భక్తి, మన పుణ్యము, మన సుకృతము ఉంటే తప్ప ఇంతటి గొప్ప మహాభాగ్యం మనకు కలగదు. ఈ కార్యక్రమం జరగడానికి మీరందరూ కూడా ఎంతో తపస్సు సాధన కృషి చేశారు ఆహర్నిశలు. అదేవిధంగా మన ఒడ్డెన్న ఆయన కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి క్షణము మిమ్మల్ని స్ఫూర్తి నింపుతూ మీరు ఎటువంటి అప్రమత్తంగా ఉండడానికి ఆయన శాయశక్తిలో కృషి చేస్తూ, మీరు చూడండి సగరులు వారు పుణ్యలోకాలు వెళ్లకుండా పాతాళలోకములో బూడిదై ఉండిపోతారు. వారికి పుణ్యలోకాలు వెళ్ళడానికి ఆ గంగా మాతని స్వర్గలోకం నుండి తీసుకురావాలి. ఆ రఘువంశంలో ఎంతోమంది ప్రయత్నిస్తారు, కానీ చివరికి భగీరథుడి ద్వారా ఆ ప్రయత్నము సఫలమవుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఈశ్వరుడు మిమ్మల్ని అందరినీ ఎంచుకున్నాడు. మీరు అనేక అడ్డంకులు, అనేక కుట్రలు కుతంత్రాలు పనిచేస్తాయి సమాజంలో, కానీ అధర్మము ఎంత యుద్ధం చేస్తున్నప్పటికీ చివరికి ధర్మం గెలుస్తుంది. ధర్మం గెలవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అధర్మం రోజు గెలుస్తుంది, కానీ ఒక్కసారి ధర్మం గెలిస్తే ఇంకా అధర్మము నాశనం అవుతుంది. మహాభారత యుద్ధం కూడా అదే చెప్తుంది. చూడండి, మహాభారత యుద్ధంలో పసిపిల్లల పాండవుల నుండి వారికి విషం ఇవ్వడము, వారికి లక్కగృహంలో తగలబెట్టాలని అనేక కష్టాలు, అధర్మ కార్యక్రమాలు జరిగాయి. కానీ చివరికి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అనేది భగవద్గీతలో ఆరంభంలో కూడా చెప్పాం. అంటే కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి ఫైనల్ యుద్ధం జరిగింది. ఫైనల్ అక్కడ
ఏది గెలిచింది? ధర్మం గెలిచింది. అంటే ధర్మం గెలిచిన తర్వాత ఇంకా అధర్మం ఉండదు. కానీ ధర్మం గెలవాలంటే ధర్మం పక్షాన మనం నిలబడాలి. మీకు ఎన్ని ఆటుపోట్లు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎవరైతే నిలబడతారో వారి పక్షాన ఈశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే యతో ధర్మ తతో కృష్ణ. అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. యతో కృష్ణ తతో జయ. అందుకే చూడండి, పాండవులు ఎన్ని కష్టాలు కలిగినా ధర్మం విడిచిపెట్టలేదు కాబట్టి వారి తరపున ఎవరున్నారు? శ్రీకృష్ణుడు ఉన్నాడు. చూడండి, కౌరవుల సైన్యము 11 అక్షోహిణులు, అంటే కొన్ని లక్షల సైన్యం. పాండవుల సైన్యం 7 అక్షోహిణులు, తక్కువ వాళ్ళకంటే. కానీ ధర్మం ఉండడం వలన పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఉన్న వైపు ధర్మం తెలుస్తుంది. ఎందుకు? ధర్మానికి ఇంకొక పేరేంటి? భగవంతుడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారికి గొడుగై, ఎలాగైతే ఈరోజు ఇంత ఎండగా ఉంది, సామ్యాన్ని ఎలాగైతే ఈ టెంట్ ఎలాగైతే మనకు రక్షిస్తుందో ధర్మం గొడుగై కాస్తుంది. కాబట్టి ఈ ధర్మం అంటే ఏమిటి మన అందరికీ తెలియాలి. ఎందుకంటే ధర్మం మీద అనేక విధాలుగా చెప్తారు. మనకి అనేక రకాల ధర్మాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులకి తన సంతానం పైన ఉన్నటువంటి ధర్మం వేరు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ధర్మం వేరు. అదేవిధంగా బంధుమిత్రులకి మనకు ఉన్నటువంటి ధర్మము వేరు. అదేవిధంగా మీరు వెళ్తున్నారు గుడికి, దేవుడికి మీకు ఉన్నటువంటి సంబంధం ధర్మము వేరు. అదేవిధంగా గురువు శిష్యులు, ఈ విధంగా అనేక సంబంధాలు ఉంటాయి. అంటే ధర్మం ఏమిటి అంటే, ధర్మం అంటే ఒక సూత్రము, ధర్మం అంటే నియమము. కాబట్టి ధర్మము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యావహారిక ధర్మము, 2 పారమార్థిక ధర్మము. వ్యావహారిక ధర్మం అంటే మన జీవన విధానాన్ని తెలియజేసేదే వ్యావహారిక ధర్మం. అందుకే వ్యావహారికంగా అనేక ధర్మాలు ఉంటాయి. ఉదాహరణకి మన కుటుంబంలో మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క చిన్న చిన్న లోటుపాట్లుంటే మనం ఎత్తిపొడి చెప్పము, ఎందుకంటే మనందరం కుటుంబం కాబట్టి. కానీ అదే వ్యక్తి గ్రామానికి ఒక కౌన్సిలర్ అయ్యాడనుకోండి, తన ఇంటి ప్రకారంగా చూడకుండా నిస్వార్థంగా ఈ గ్రామం అంతా తన కుటుంబంగా చూడాల్సి వస్తుంది. అప్పుడు ఆయన ధర్మం వేరవుతుంది. ఎందుకంటే తన కుటుంబ సభ్యుడు తప్పు చేయొచ్చు, గ్రామంలో ఇంకెవరైనా తప్పు చేయొచ్చు, కానీ ఇద్దరికీ సమానమైన న్యాయం అందించాలి. నా కుటుంబ సభ్యుడిగా భావించకుండా అక్కడ సమానంగా న్యాయం చేయాలి. అంటే ఒక సర్పంచ్కి కుటుంబ సభ్యుడు గ్రామ సభ్యులు వేరుగా చూడకుండా ఉండడం అనేది సర్పంచ్ ధర్మము. అదే ఇంటిలోకి వచ్చి ఇంటి వ్యవహారం చూసేటప్పుడు అందరినీ కుటుంబ సభ్యులు సమంగా చూడటము ఇంటి ధర్మము. అలా విధంగా ధర్మాలు మారుతుంటాయి. ఎవరైతే ఈ సూక్ష్మం తెలుసుకొని స్వార్థం విడిచిపెట్టి ఎవరైతే సమాజం కోసం ఎవరైతే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో వారు ఎటువంటి పూజ సెపరేట్గా చేయక్కర్లేదు. ఎందుకంటే అది పూజగానే ఈశ్వరుడు స్వీకరిస్తానని చెప్పాడు భగవద్గీతలో. ఏమిటి? మీరెవరైతే స్వార్థం లేకుండా తల్లిదండ్రులకి అదేవిధంగా మీ తోటి బంధుమిత్రులకి, మీ గ్రామంలోని ప్రజలందరికీ వీలైనంత వరకు మీకు శక్తి వంచన లేకుండా మీకు ఈశ్వరుడు కల్పించినటువంటి మీకు ఉన్నంతలో ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో మీరు డైరెక్ట్గా ఈశ్వరుని పూజతో సమానమని భగవద్గీతలో చెప్పడం జరిగింది. దీన్నే కర్మయోగం అంటారు. అందుకే మనిషి ఎప్పుడు కూడా దానం చేసేవాడు చెయ్యి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. తీసుకునే వాడు చెయ్యి. కాబట్టి మీరందరూ కూడా దానం చేస్తూ ధన్యులు కావాలి. చూడండి, ఈ సృష్టిలో కొన్ని లక్షల సంవత్సరాల యుగాలలో దానం చేసిన వాళ్ళే చరిత్రలో నిలిచిపోయారు. తీసుకునేవాడు దోచుకునేవాడు 3-4 ముచ్చట. ఆయన కళ్ళు మూసిన తర్వాత ఆ ధనము ఉండదు, ఆయన గురించి ఎవరు చెప్పుకోరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. శిబు చక్రవర్తి
ఆయన గొప్ప దానవంతుడు అనమాట. దాన ధర్మాల్లో పెట్టింది పేరు. అయితే ఇంద్రుడికి కూడా అసూయ కలిగింది. ఇంత దానాలు చేస్తాడా, ఇంత గొప్పవాడా, అది భూమి మీద ఉన్నాడా, స్వర్గాధిపతి దేవరాజు ఇంద్ర, ఆయనకు అసూయ కలిగి ఈయన్ని పరీక్షిస్తామని సూర్యుడు ఇంద్రుడు ఇద్దరు కలిసి ఒక గ్రద్ద రూపంలోను ఒక పావురం రూపంలోను మారారు. ఆ పావురాన్ని తరుముకుంటూ గ్రద్దకి ఆహారం కావాలి. ఎవరు? పావురం. పావురం మొత్తం ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఎక్కడ కూడా రక్షణ లేదు. చివరికి శివ చక్రవర్తి దగ్గరికి వచ్చి, మహారాజా నన్ను రక్షించు అని వేడుకుంది. శివ చక్రవర్తి అన్నాడు, నేను అభయాస్తం ప్రదానం చేస్తున్నాను, నీ రక్షణ బాధ్యత నాదే అంటాడు. వెంటనే గ్రద్ద వచ్చి కూర్చుంది. ఈ పావురం నా ఆహారాన్ని నువ్వు అడ్డుకుంటున్నావు, ఎలాగైనా ఇవ్వమంటే కుదరదు అంటాడు. సరే, నీకు ఆహారం కావాల్సింది నేను ఇస్తా, పావురాన్ని విడిచిపెట్టి అంటాడు. సరే, పావురం ఎంత మాంసం ఉందో అంత మాంసం నువ్వు నీ శరీరంలో మాంసం ఇమ్మంటది. శివ చక్రవర్తి ఓకే పావురమే కదా అని ఆ తక్కడి తీసుకొస్తాడు. ఒకవైపు పావురాన్ని కూర్చోబెట్టి ఇంకొక వైపు తన శరీరాన్ని కట్ చేసేస్తుంటాడు. చూడండి, తన కాళ్ళు, తొడలు, చెయ్యి, బాహుబలం అంతా కట్ చేసి వేస్తున్నా పావురం తూగట్లేదు. ఎందుకంటే అది ఇంద్రుడు కదా, ఆయన పరీక్ష పెడుతున్నారు కదా. చివరికి ఇక లాభం లేదని తనే తక్కిడి వైపు కూర్చున్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, నీ దాన ధర్మాలు మెచ్చానని. అప్పటి నుండి ఇప్పటి వరకు మన భారతీయులందరూ కూడా ఆ దాన ధర్మాలలో శివ చక్రవర్తి పేరు మన ఇతిహాసాల్లో ఉంది. అదేవిధంగా దాచుకున్నటువంటి అనేక అసురులు ఉన్నారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వారికి ఎవరికైనా పూజిస్తున్నామా? కానీ సమాజం కోసం అహర్నిశలు జీవించే వాళ్ళకే ఈరోజు పూజలు అందుకుంటున్నారు. మనందరం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. మీరు కూడా మదనాపల్లి అంటే ఈ యొక్క నిజామాబాద్ ఇందూరు ఏరియాలోనే కాదు, తెలంగాణలోనే మీ ఊరికి ఆదర్శంగా తీసుకోవాలంటే మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అరచేతుకున్న వేళ్ళ తయారవ్వాలి. లోపల కూడా మనల్ని విడదీయడానికి చూస్తారు, బయట నుండి కూడా కొన్ని శక్తులు విడదీయడానికి చూస్తాయి. అయినప్పటికీ మదనాపల్లి అంటే సాక్షాత్తు ద్వారకాలాగా తయారవ్వాలి. ఎందుకంటే మధురలో కంసుడు, జరాచంద్రుడు కలిసి ఆ యాదవుల్ని, ఆ యొక్క బృందావనంలో ఉన్నటువంటి ప్రజల్ని హింసిస్తుంటే, ఎవరి వల్ల హింసిస్తున్నారు? కృష్ణుడి మీద కోపంతో, నా వలన నా ప్రజలందరికీ కూడా బాధలు పడుతున్నారని ఒక్కసారిగా ఆ యొక్క బృందావనంలో ఉన్నటువంటి జనాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి సముద్ర తీరంలో ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఎలా నిర్మించారు? కృష్ణుడు నిర్మించలేదు. మదనాపల్లిలో ఉన్నటువంటి జనములాగా ప్రతి ఒక్కరి హస్తం కూడా అందరు కలిసి ఐకమత్యముతో ఎవరి మాట లెక్క చేయకుండా నిస్వార్థంగా ద్వారక అంటే నా ఇల్లు అని ప్రతి ఒక్కరు భావన చేసి ఆ ద్వారకా నగరం నిర్మించారు ఆ రోజుల్లో. అదేవిధంగా మీ అందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా ఈ శివాలయానికి రావాలి. చూడండి, ఉదయం లేచినప్పటి నుండి బయట మనం ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఎక్కడికి వస్తాం? మన ఇంటికి వస్తాం. ఏ విధంగా అయితే ఉదయం లేచిన తర్వాత రాత్రి ఎన్ని పనులు చూసుకున్నా చివరికి మన ఇంటికి ఎలాగొస్తామో, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి రాత్రి లోపు ఏదో ఒక సమయము, ఒక్క క్షణమైనా సరే ఈ శివాలయాన్ని దర్శించాలి. ఎందుకంటే మన గ్రామస్తులందరి ఇల్లు ఈ శివాలయం, ఏ ఒక్కరిది కాదు. కాబట్టి ఈ రోజు నుండి మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, నేను ప్రతిరోజు. ఎందుకంటే శివాలయం అంటే, శివ అంటే ఎవరు తెలుసా? నియమాలు నిబంధనలు లేని ఒక బైరాగి, అత్యంత విరాగి. అలాంటి శివునికి ఏం కావాలి? మీరు పవిత్రమైన హృదయంతో ఒక బిల్వపత్రం వేసిన చాలు, ఒక గంగా జలంతో అభిషేకం చేసిన చాలు, మీరు పూర్తిగా ఏ చింతన లేకుండా కొన్ని నిమిషాల పాటు ఆ శివుణ్ణి మీ హృదయంలో ధ్యానిస్తే మీకు కళ్యాణకారం, మంగళకరం. మీరు అనుకున్నవన్నీ తీరుతాయి. మీరు అనుకోక్కర్లేదు. మీకు ఏం కావాలో
అన్నీ అందించే బాధ్యత ఆ పరమాత్మ తీసుకుంటాడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. అది చెప్తా మీ అందరూ వినాలి. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే ఎటువంటి రెండో చింతన లేకుండా నా బిడ్డలకి నేనే రక్షించాలి, నేనే పోషించాలి అని ఆ మాట విడిచిపెట్టండి. నా బిడ్డలకి, నా సంతానానికి శివుడు రక్షించాలి, శివుడు పోషించాలి అని మీ కాంట్రాక్టు శివునికి ఇవ్వండి. మీరు ఇవ్వట్లేదు కదా, మరి ఆయన చేయడానికి పని ఎక్కడ ఉంటుంది? మీ పని మీరే చేయాలని మీకు ఒక ఆశ కదా, ఆశ దోష అప్పడం వడలాగా. కాబట్టి ఎప్పుడైతే మీ వర్క్ ఏదైతే ఉందో దేవుడి వైపు పూర్తి పెట్టగలగాలి. ఎందుకంటే ఆయన పని లేదు పాపం, అందరూ తీసుకున్నారు ఎవరి పనులు వాళ్ళే, ఎవ్వరు కూడా ఆయనకి అప్పచెప్పట్లేదు. పైకి అంటున్న మాటలు, ఆ దేవుడు చూడాలి, దేవుడు చూసుకుంటాడు, ఎవడు ఇవ్వట్లేదు పూర్తి పని. కాబట్టి మనందరం మన పనులు మనమే చేసుకుని ఉంటున్నాం. ఇంకా ఆయనకు ఎక్కడ పని ఉంటుంది? ఆయన ఎక్కడి నుండి ఒకసారి మై డియర్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడవా, నా మాట వినవా అని అంటున్నాడు లోపల అంతర్యామి రూపంలో. కానీ మనం బిజీ కదా, మనం బయట శబ్ద డీజే ఇది మనకి వినాయక చవితులు వస్తాయి, తర్వాత నవరాత్రులు వస్తాయి, ఇక ఫుల్ డీజే పెట్టుకొని ఇక చుక్క ముక్క చాలా బిజీగా ఉంటారు అందరూ. ఇక లోపల ఆయన కేకలు మనకేలా వినిపిస్తాయి ఈ శబ్దాల్లో. కాబట్టి మీరు ఆ ఈశ్వరునికి పని ఇవ్వాలి, వర్క్ ఇవ్వాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. తులసీదాస్ పేరు విన్నారా? ఎవరైనా విన్నారు? చేతులు ఎత్తండి. తులసీదాస్ పేరు విన్నారా? ఆ తులసీదాసు ఒకసారి కాశీలో ఉండేవారు కొన్నాళ్ళు. రామచరిత మానస రాశారు. ఆ సమయంలో కాశీలో ఉండేటప్పుడు ఆయన అద్భుతంగా చాలా గొప్ప భక్తుడు. మీలాంటి తల్లులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తన కష్ట సుఖాలు చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే మహాత్ములు కదా. మహాత్ములు అంటే మన భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా భిక్షకి ఏదైనా ఒక రాత్రి ఉండడానికి లోటు లేదు. మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఆ తులసీదాస్ దగ్గరికి వచ్చి అనేక మంది భక్తులు, అమ్మలక్కలందరూ కూడా అనేక రకమైన కానుకలు సమర్పించారు. తీరా చూస్తే ఆయన ఉన్న చిన్న కుటీరం అనేక వస్తువులు పెట్టారు. ఇవి చూస్తూ గమనిస్తున్నటువంటి ఒక ఇద్దరు దొంగలు ఎలాగైనా సరే తులసీదాసు ఆ కుటీరం నుండి ఇవన్నీ దొంగిలించాలి ఈ రాత్రికి అని ప్రణాళిక వేసుకున్నారు. అయితే తులసీదాస్ తెలియదు కదా, ఆయన యథావిధిగా మామూలుగానే ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టి పడుకున్నాడు. చూడండి, మీకు ఇది జరగదనుకోవద్దు, 100% జరిగింది, సత్యం చెప్తున్నా. మీరు శ్రద్ధతో తీసుకోవాలి, మీరు పాటించండి, మీకు జరుగుతుంది. ఇది ఏంటది అంటే, ఎప్పుడైతే దొంగలు తులసీదాసు ఆ కుటీరానికి వస్తుంటే ఆ గేటు దగ్గర ఇద్దరు బాలులు, ఇద్దరు కుర్రవాళ్ళు, ఇద్దరు యువకులు ధనుసు పట్టుకొని కాపలా ఉన్నారంట. ఒకరేమో తెల్లగా శ్వేత కలర్, అంటే తెలుపు రంగు మామూలుగా ఇలాంటి ఫెయిర్ కలర్, ఇంకొకరేమో బ్లాక్ కలర్. ఇద్దరు కూడా ధనుసులు పట్టుకొని దొంగలు వస్తుంటే ఆ బాణాలు సంధిస్తున్నారంట. వీళ్ళెవరో బాబు అని భయపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రాత్రంతా ప్రయత్నించారు దొంగలు, వీళ్ళు ఎప్పుడైనా పోతారా మనం వెళ్దామని. ఇక మార్నింగ్ 4:30 అయింది, బ్రహ్మముహూర్తం సమయం. అప్పుడు తులసీదాస్ లేచి కాలకృత్యాలు తీర్చుకొని గంగానదికి వెళ్ళి రాబోయే సమయంలో ఇద్దరు దొంగలు అడిగారు తులసీదాస్కి, ఏమండి స్వామి మహారాజ్, మీ యొక్క ద్వారం దగ్గర వాచ్మెన్లకి ఇద్దరు కుర్రోళ్ళకి పెట్టారు, ఎవరు వాళ్ళు, ధనుసు పట్టుకుని ఉన్నారేంటి అడిగాడు. ఆయన అనుకున్నాడు, నేను కుర్రోళ్ళకి పెట్టడం ఏంటి, నేను ద్వారపాలు పెట్టడం ఏంటి, నేను వాచ్మెన్లు పెట్టడం, నేనే ఏదో ఒక సన్యాసిని కాబట్టి నేను ఇద్దరు ద్వారపాలకి వాచ్మెన్లు పెడతానా అని ఒక్కసారి ఆలోచించి, అబ్బా నా పొరపాటు వలన రామలక్ష్మణులకి రాత్రంతా నా కాపలా కాయాల్సి వచ్చింది, అబ్బో ఇవి నాకు ఎందుకు ఈ వస్తువులు అని తర్వాత రోజు ఒక ప్రకటన ఇచ్చారట. ఎవరికైనా సరే ఏ వస్తువులు కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల వలన రామలక్ష్మణులకి రాత్రంతా కూడా ఆయన కాపలా కాయాల్సి వచ్చింది. ఎందుకు? యోగక్షేమం వహామ్యహం. యోగం అంటే ఏంటి తెలుసా? యోగం అంటే మీ అందరూ కూడా
మీ మీ బాధ్యతలు చేయండి, మీ కర్తవ్యాలు నిర్వర్తించండి. మీకు ఏం కావాలో అది అందించడమే యోగం. వాళ్ళ యోగం బాగుందండి, వాళ్ళ యోగం బాగుందండి అంటారు, విన్నారా? అంటే మనకి ఏది అవసరమో అది మనకు కల్పించడము యోగము. ఓకేనా? మనకు ఉన్నదాన్ని కొల్లగొట్టకుండా, ఎవరైనా దొంగిలించకుండా దాన్ని రక్షించడాన్ని క్షేమము. మీ యోగక్షేమాలు అడుగుతున్నాము, మీరు క్షేమంగా ఉన్నారా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటాం కదా. క్షేమం అంటే ఏంటంటే మనకు ఉన్నదాన్ని చెప్పండి. ఓకే. అంటే క్షేమం అంటే ఏంటంటే మనకి ఏదైతే ఉన్నదో దాన్ని రక్షించడాన్ని క్షేమము అంటారు. కాబట్టి మన జీవితంలో రెండే మనకు కావాలి. మనకి ఏదైతే అవసరమో అవి మనకు కల్పించడము, ఉన్నదాన్ని పోగొట్టకుండా రక్షించడము. ఈ రెండు పనులు భగవంతుడు చేస్తానన్నాడు. ఇంకేం చేయాలి మీకు? ఇంకేమైనా చేయాలా చెప్పండి? ఇంకేమైనా ఉన్నదా మిగిలి? కాబట్టి ఈ రెండు పనులు ఎప్పుడు చేస్తారు? అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే. ఎవరైతే వేరే చింతన లేకుండా, స్వార్థం లేకుండా, మీరు ఒకటి గమనించండి, మీ దగ్గర ఎంత ధనమున్నా, ఎంతమంది జనమున్నా, మీరు ఎంత ఆరోగ్యంగా యవ్వనంలో ఉన్నా, అందమున్నా, ఏమున్నా, వీటి వలన మీకు నష్టం లేదు. ఇది నాదే, నేనే గొప్ప అని అహంకారము, దంభము, దర్పము ఎప్పుడైతే వాటి మీద పెట్టారో మీ నాశనానికి శ్రీకారం బీజం పడింది. మా కురు ధన జన యౌవన గర్వం అరతి నిమేషాత్ కాల సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూసారా? అంటే మా కురు, మీరు అలాంటి ప్రగల్భాలు పలకండి, అహంకారం చూపకండి. ఎందుకంటే ధనము, యవ్వనము, జనము క్షణ కాలంలో అవుట్. ఒక మంచి యువకుడు ఉన్నాడంట, పెద్ద జాబ్ చేస్తున్నాడు, నెలకి లక్షల ప్యాకేజ్ శాలరీస్, సాఫ్ట్వేర్. అయితే ఆ అమ్మ నాన్నలు, నాయనా శివాలయం ఉన్నది, ఈ మధ్యనే ఎంతో కష్టపడి ఎంతోమంది భక్తి తపస్సుతో కట్టారు, ఒకసారైనా అభిషేకంకి వెళ్దాం రారా అంటే, నాకెందుకు, నేను కష్టపడి సంపాదిస్తూనే జాబ్ చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, నేను దేవుడు లేడు, దెయ్యము లేదు, ఎవరూ లేరు, నేను టెంపుల్కి వెళ్ళని పని లేదు, మీకు భయం అయితే మీ మూఢనమ్మకాలు, మీరు వెళ్ళండి అని అనేవాడంట. అయితే ఒకరోజు అలా ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఒక స్పీడ్లో వస్తారు, అవుటర్ రింగ్ రోడ్, చాలా స్పీడ్. ఒక్కసారి డివైడర్ కొట్టుకొని ఒక లారీ యాక్సిడెంట్లో మొత్తం పడిపోయింది. ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఎంత ధనం ఉందో వాళ్ళ ఇంట్లో కూడా చెప్పకుండా అనేక పాస్వర్డ్ లాకర్స్లో పెట్టుకున్నారు, సీక్రెట్. ఆ ల్యాప్టాప్ పిండి అయిపోయింది, ఆయన దొరకలేదు. చూడండి, క్షణంలో ధనం పోయింది, జనం పోయారు, యవ్వనం అవుట్. ఏం మిగిలింది? అందువలన మీ అందరూ గమనించండి, ఎప్పుడైతే ఈ కాలంలో మనం ఉన్నామో లక్షల కోట్లైనా ఒక పేపర్తో సమానము. యమధర్మరాజు ముందు ఏమైనా మిగులుతాయా చెప్పండి? ఒకడు అన్నాడంట, సత్సంగానికి వచ్చారు మీలాగా, మీరు చూడండి అమ్మా, మీ యొక్క మృత్యువు వచ్చినప్పుడు మీరు ఈశ్వరుడి నామాన్ని మీరు స్మరిస్తే మీకు యమధర్మరాజు యమబొట్లు ఏమీ చెయ్యలేవు అన్నారట ఒక స్వామీజీ. వెంటనే వెళ్ళాడంట, అవును కదా, నాకు మరణం వచ్చినప్పుడు నేను ఈశ్వరుడి పేరు తీసుకుంటాను, అప్పటి వరకు ఈశ్వరుడి పేరుతో నాకేం పని అనుకున్నాడు. వెంటనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజుకి అడిగాడట, స్వామి, నేను చనిపోయే ముందు నేను దేవుణ్ణి పలికేటట్లు నాకు ఒక్క హెల్ప్ చేయి, అంతవరకు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. సరే యమధర్మరాజు అన్నాడు, సరే అన్నాడు. అయితే అలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. యమబట్లు వచ్చాయి, తీసుకొని వెళ్ళాయి. వెంటనే ఆయనకి డౌట్ వచ్చింది, యమధర్మరాజు కూడా మాట తప్పుతాడా? ధర్మానికి మూలం కదా, నువ్వు కూడా మాట తప్పుతావా? నువ్వు నాకేం మాట ఇచ్చావు? అయితే గుర్తు చేస్తాను. అయితే అన్నాడు, నేను నిన్ను గుర్తు చేశాను. ఎప్పుడు చేసావు అన్నాడు. 4-5 సార్లు చేశాను. ఎప్పుడు? నీ జుట్టు తెల్లపడింది, నువ్వు జుట్టు తెల్లపడితే నువ్వేం చేసావు? దేవుడిని గుర్తించలేదు, పెయింట్ వేసుకున్నావు. సర్లే, పెయింట్ వేసుకొని మేనేజ్ చేసావు.
సరే మరొకసారి ఏమైందంటే దంతాలు ఊడిపోయి దేవుని గుర్తు చేయాలి కదా, ఈడేమో దంతాలు కట్టుకోవడం మొదలెట్టాడు, మేనేజ్ చేయడం మొదలెట్టాడు. మరొకసారి చెవులు వినడం మానేసింది. అప్పుడే దేవుని గుర్తు చేసుకోవాలా అని యముడు గుర్తు చేస్తున్నాడు. ఈయనేం చేస్తున్నాడు, మెషిన్ పెట్టుకొని వినడం మొదలెట్టాడు. మరొకసారి ఏమైంది, స్టంట్ హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడేం చేశాడు, అప్పుడేనే దేవుడు గుర్తొచ్చాడా, బైపాస్ సర్జరీ చేసుకుని మళ్ళీ తిరుగుతున్నాడు. ఇక ఆఖరికి ఏమైంది, అవుట్. అయితే ఏమన్నాడు యమధర్మరాజు, నిన్ను ఎన్నోసార్లు గుర్తు చేశాను కానీ నువ్వు గుర్తిస్తేగా. అందువలన జనమందరూ కూడా అలాగే ఉన్నాం. మన వృద్ధాప్యం మనం స్వీకరించాలి నవ్వుతూ, అవును కదా నేను అనుభవవంతురాలను కదా, నాకు ఎంతో అనుభవం ఉంది కదా అని చిన్నవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అడగలేకుండా ముడతలు పడిపోయా, ఆ ప్లాస్టిక్ సర్జరీ, వైట్ జుట్టు వచ్చిందా, ఆ పెయింటింగ్ వేసుకుని బ్లాక్ పెయింటింగ్, ఇలా వేసుకుని తిరిగితే మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? చిన్నవాళ్ళు. మీరు పెద్దరికంలో ఉండాలి, పెద్దవాళ్ళగా ఉండాలి. నేను ఆడవాళ్ళని ఉద్దేశించి చెప్పట్లే, ప్రతి పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు నన్ను మళ్ళీ ఏమని అనకండి వెళ్ళినప్పుడు, స్వామీజీ మమ్మల్ని పట్టుకున్నారు ఏంటని. అంటే విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళకి అనుభవాలు అవసరము. వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసుంటారు. కాబట్టి తెల్లటి జుత్తు వచ్చిందనుకోండి, మీకు ఒక గర్వంగా ఉండాలి, అవును నేను పెద్దదాన్ని, నా యొక్క సలహాలు సంప్రదింపుల అనుభవం నా యొక్క చిన్నవాళ్ళకి అవసరం. అంతే తప్ప మీరు కూడా వాళ్ళతో పోటీ పడి మేకప్లు చేసి పెయింటింగ్ వేసుకుని వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడంతా కూడా యవ్వనము, ఇక్కడంతా ఇది ముసలితనము. అర్ధజరీ న్యాయం అంటారు మహాత్ములు. అంటే ఇక్కడ నుంచి ఇవి కాళ్ళు నిలబడం మోయడానికి, ఇక్కడ నుంచి మాత్రం మేకప్ పేకప్. అలా ఉండకూడదు. అందువలన మనము ఎప్పుడు కూడా నిజమైన జీవితం గడపాలి, యథార్థ జీవితం గడపాలి. ఈశ్వరుడు మనకి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చారో, ఎటువంటి పాత్ర ఇచ్చారో దాన్ని పోషించాలి, దాన్ని పోషించాలి. నీకు ఏ పాత్ర, సపోజ్ నాకు పెళ్లి చేసుకోవాలి, గృహస్థకి వెళ్ళాలని వచ్చింది, పెళ్ళి అయింది, నాకు బిడ్డలు లేరు అంటే నీకు బిడ్డలు అక్కర్లేకుండానే నువ్వు సమాజానికి సేవ చేసే అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు. నాకు నలుగురు ఆడపిల్లలు ఇచ్చాడు అంటే మగపిల్లలు లేదని బాధపడకూడదు. నాకు నలుగురు ఆడపిల్లలతో సేవ చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కావాలి కొంతమంది ముగ్గురు మగపిల్లలు ఇస్తారు అంటే నాకు ఆడపిల్ల లేదని బాధపడకూడదు. నాకు ముగ్గురు మగపిల్లలతో సమాజానికి సేవ చేసే అవకాశం ఇచ్చాడు. అంటే ప్రతి క్షణం కూడా నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదు. నువ్వు ఇలాంటి శరీరాలతో ఎన్నోసార్లు పుట్టావు. ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళే తల్లిదండ్రులు మాత్రమే కాదు, మనకు అనేక మంది తల్లిదండ్రులు అనేక జన్మల్లో ఉన్నాము. మహాభారతంలో అభిమన్యుడి పేరు విన్నారా? ఎవరు అభిమన్యుడు? ఎవరు కొడుకు? గట్టిగా చెప్పండి. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, వీరాభిమన్యుడు అండి. చాలా యుక్త వయసులో యవ్వనంలోనే మహాభారత యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. పద్మవ్యూహంలోకి వెళ్ళాడు, తిరిగి రాలేకపోయాడు, చనిపోయాడు. ఆ వార్త విని అర్జునుడు నేను బ్రతకను అని శబ్దం చేశాడు. ఎందుకంటే అభిమన్యుడు లేని జీవితము నాకు వ్యర్థము, ఎందుకంటే నా బిడ్డ నా పుత్రుడు అనే ఒక భ్రమ. అయితే శ్రీకృష్ణ పరమాత్మ నానా విధాలుగా నచ్చ చెప్పాడు, కానీ అర్జునుడు తనకి వినిపించుకోలేదు. మనం కూడా అలాంటిదే. మన ఇంట్లో ఏమైనా చిన్న పొరపాటు, ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి, ఏదైనా జరిగిందనుకోండి, మనం ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు, ఎందుకంటే దాని నుంచి బయటికి రారు. అదేవిధంగా అర్జునుడు కూడా అంతే, మనలాగే. కాబట్టి కృష్ణ పరమాత్మ ఒక ప్లాన్ చేశాడు. సరే అర్జున, నిన్ను అభిమన్యుడి దగ్గరికి తీసుకువెళ్తాను. ఎక్కడికి? అభిమన్యుడి దగ్గరికి. అభిమన్యుడు అప్పటికే వీరస్వర్గం పొందాడు. యుద్ధంలో వీరోచితంగా యుద్ధం చేశాడు కాబట్టి వీరస్వర్గం పొందితే అక్కడ తన యొక్క యోగ మాయతో అర్జున్ని స్వర్గలోకి తీసుకెళ్ళి అభిమన్యుడి దగ్గర చూపెట్టాడు. అక్కడ అభిమన్యుడు సింహాసనం మీద కూర్చొని చాలా ఆనందంగా ఇంద్రుడితో అంతా కూడా ఉన్నాడు. అయితే అర్జునుడు వెళ్ళాడు, పుత్ర నేను మీ తండ్రిని. అభిమన్యుడికి ఎందుకు ఈ మీద చూస్తున్నాడు, నువ్వు తండ్రి, ఎప్పుడు తండ్రి అన్నాడు. అదేంటి నీ తండ్రి నేను అర్జునుడిని? అర్జునుడువా అని ఏ జన్మలో ఎక్కడ తండ్రి అంటున్నాడు. అంటే అంతకు ముందే ఎన్నో జన్మలు పుట్టి చనిపోతున్నటువంటి ఒకే తల్లిదండ్రులుగా ఉండడానికి ఇదేమైనా శాశ్వత శరీరము. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, మీ శరీరములో ఉన్నటువంటి పరమాత్మ శాశ్వతము, కానీ శరీరం శాశ్వతం కాదు. బల్బు వెనుక ఉన్నటువంటి కరెంట్ అంతా వ్యాపించి ఉన్నది, కానీ బల్బు వ్యాపించి ఉండదు. ఆ లైట్ వ్యాపించి ఉంటుంది, కానీ బల్బు వ్యాపించి ఉండదు.
మన యొక్క శరీరం బల్బు లాంటిది, పరిమితంగా ఉంటుంది. కానీ మన ఆత్మ యొక్క చైతన్యము సర్వవ్యాపి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్న వచ్చింది. ఒకసారి ఒక రాజుగారు ఉన్నారంట. అయితే ఆ పండితులందరికి పిలిచి, దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మొదటి ప్రశ్న ఏంటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు. రెండో ప్రశ్న గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను అడుగుతాను మళ్ళీ మీకు. రెండో ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? అందరికి వినిపిస్తుందా? దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, దేవుడు ఏం చేస్తుంటాడు? అర్థమవుతుందా? దేవుడు ఏం మూడు ప్రశ్నలు. ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఆ పండితులు ఎవరు సమాధానం చెప్పలే. రాజుగారు అన్నారంట, మీ అందరికీ 3 నెలల సమయం ఇస్తున్నా. ఎన్ని నెలలు? 3 నెలల సమయం ఇస్తున్నా. 3 నెలల్లో మీరు ఎన్ని శాస్త్రాలను చదవండి, ఎంతమంది గురువులనే కలవండి. 3 నెలల తర్వాత ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఓకేనా? అయితే 3 నెలలు అయిపోతున్నాయి. ఒక పండితుడి ఇంట్లో ఒక బాలుడు ఉన్నాడంట. ఆయన ఏం చేస్తాడు? ఆవులు కాస్తుంటాడు, గోవుల్ని. అయితే ఆ పండితుడికి ఎప్పుడైతే 3 నెలల సమయం ఆసన్నం అవుతుందో భయం వేస్తుంది. ఎందుకంటే రాజుకి సమాధానం చెప్పాలి, లేకపోతే ఏమవుతుంది? ఆ రాజ్యం నుండి బహిష్కరణ జరుగుతుంది. వెంటనే ఆ బాలుడు అన్నాడట, అయ్యగారు నేను చెప్తాను వీడి సమాధానం అన్నాడు. పండితుడికి ఏమీ నమ్మకం కలగలేదు. ఎందుకంటే బాలుడు అంటే ఆయనకి ఏం తెలుసు? ఆయన ఏం శాస్త్రాలు చదివాడు? నేనైతే బాగా శాస్త్రాలు చదువుకున్నాను కదా, విశ్వాసం కలగలే. అయినప్పటికీ మంకు పడుతూ నేను సమాధానం చెప్తాను అన్నాడు బాలుడు. సరే, ఇక 3 నెలల టైం అయిపోయింది. మరుసటి రోజున రాజు దర్బార్కి వెళ్ళాలి, సమాధానం చెప్పాలి. ఏమిటి? మొదటి ప్రశ్న ఏంటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? రెండో ప్రశ్న, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? మూడో ప్రశ్న, దేవుడు ఏం చేస్తుంటాడు? సరే అయ్యగారు, మీ తరపున నేను వెళ్తాను. మా అయ్యగారికి ఒంట్లో బాగోలేదు కాబట్టి నా ద్వారా సమాధానాన్ని పంపించారు. అందరూ కూర్చున్న సభలో ఎవరైనా సమాధానం చెప్తారా? ఎవరు లేవట్లేదు భయానికి. రాజుగారు ఏం చేస్తాడు? దండలు విధిస్తారు కాబట్టి. వెంటనే ఈ బాలుడు లేచాడు. నేను సమాధానం చెప్తాను మహారాజా అన్నారు. వెంటనే రాజు చూసి, ఈయనకేంటి అంత ధైర్యము? చెప్తావా? చెప్తాను. సరే రా చెప్పాను. చెప్పే ముందు నేను కొన్ని షరతులు పెడతాను. ఏంటో షరతులు, కండిషన్స్? అనేక దశలు ఉంటాయి. ప్రాథమిక దశ, మధ్యమ, ఉన్నత దశ అంటారు. ప్రాథమిక దశ నుంచే మనం ప్రారంభించాలి, మధ్యమ దశలోకి ఎదగాలి, చివరికి ఉన్నత దశలో ఉన్నటువంటి భక్తిని మనం పొందాలి. మనం ఆఖరి భక్తికి చేరుకోకపోతే మన భక్తి యొక్క ప్రయోజనము మనకి అందదు. కాబట్టి ఇప్పటి వరకు మనము మన మదనపల్లిలో శివాలయం, నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ప్రారంభించుకున్నాం ఈరోజు. అయితే అది ఎలాంటిదంటే, మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట చేసి డైనింగ్ హాల్లో ఉంచి పెట్టాం. తినడం లేదు, మర్చిపోయాం తినడం. కాబట్టి ఇప్పటి వరకు మనం చేసినటువంటి శ్రద్ధతో కూడిన భక్తి, సాధన, తపస్సులు మీరు ఆహారం వండుకున్నట్టే తప్ప ఇంకా మీరు తినలేదు. తినాలంటే మీరు ఈ సత్సంగంలో వింటేనే మీ భక్తిలో తిన్నట్టు లెక్క. కాబట్టి మీ అందరు కూడా ఇంకా ఆ శివభారత కళ్యాణం చుట్టూ, ఆ దేవాలయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప లోపలికి వెళ్ళట్లేదు. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నా. తిరుమల తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, మేడారం అక్కడ మనం యాదగిరి గుట్ట, అదేవిధంగా కేసరిగుట్ట, ఎక్కడికి భద్రాచలం, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని విషయాలు చెప్తారు మనకి పెద్దలు. ఆ దేవాలయం మెట్లు ఎక్కేటప్పుడు తొలి మెట్టి వద్ద కొబ్బరికాయ కొట్టండి. ఎందుకు కొట్టమంటారు? తొలి మెట్టి దగ్గర కొడితే అక్కడి నుండే ఆ యొక్క ఈశ్వరుడి యొక్క సన్నిధానం ప్రారంభమవుతుంది. కానీ ఒక అమ్మగారు ఏం చేశారంటే, ఆ తొలిమెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడే కూర్చున్నారు. ఇంక ఇదే పూజ కదని రోజంతా అక్కడే కూర్చున్నారు.
వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. ఒకరు అడిగారు, ఏంటమ్మా ఇక్కడే కొబ్బరికాయ కొట్టమన్నారు, ఇక్కడే దేవుడు కదా, అందుకే తొలిమెట్టి దగ్గరే నేను ఉన్నాను. ఆవిడ ఇప్పుడు పైకి వెళ్తారు, గర్భగృహలోకి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు దర్శిస్తారు, ఎప్పుడు పూజిస్తారు, మర్చిపోయారు. టైం అయిపోయింది, తొలిమెట్టి పూజ పూర్తయింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఏ దేవాలయంకి వెళ్తూ తీర్థయాత్రలు, దేవాలయాలు, ద్రవ్య పదార్థాలు కొండము, అప్పు చేయడం, అనేక రకాలు చేస్తున్నాం. కానీ అవన్నీ దేనికి ఉపయోగపడాలి? అవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క కృప ద్వారా మీకు ఒక గురువు కానీ ఒక మహాత్ముల ద్వారా అసలైనటువంటి ఆ మోహము, భయము, అజ్ఞానం పోయే ఆ జ్ఞానం రావడానికే. ఎందుకంటే జ్ఞానం లేకుండా సర్వమతేన, జ్ఞాన విహీన సర్వమతేన భజితని ముక్తిం జన్మశతేన. అంటే జ్ఞానం లేకుండా లక్ష జన్మలెత్తినా మీకు మోక్షం లేదన్నారు. అందుకే ఉదయం చెప్పారు మన స్వామీజీ ఒకరు, అక్కడ పండితులు కూడా చెప్పారు, నా కర్మ నాన ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వ మానసో పరేన నాకం నిహితం గుహాయాం విభ్రాజదే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే దుపరాంత కాలే పరామృతత్ పరిముచ్యంతి సర్వే. అంటే అర్థం ఏంటి? మీరందరూ కూడా భక్తి 5 మెట్లు ఎక్కాలి. ఈరోజు భక్తి గురించి మీకు యథార్థంగా చెప్పాలనిపిస్తుంది నాకు. అందుకే మీ అందరు కూడా సావధాన చిత్తుల వింటేనే అసలైన భక్తి మీకు తెలుసుకొని పూజించండి. ఏదైనా సరే కర్మ పని చేసేటప్పుడు తెలుసుకొని చెయ్యండి. నాకు వంట చేయాలని ఉంది కాబట్టి వంటతో నేను వెళ్ళిపోకూడదు వంటగదిలోకి. వంట చేయడం తెలుసుకుని వెళ్ళి వంట చేయాలి. నాకేమో ఏదో కూర చేయాలని ఉంది కోరిక, నేను వంటగదిలోకి వెళ్తే వండగలనా? ముందు తెలుసుకొని చెయ్యాలి. మీరు ఏది చేసినా తెలుసుకొని చెయ్యాలి. జ్ఞాత్వా కర్మ కుర్యాత్, తెలుసుకున్న తర్వాతే చెయ్యండి అని భగవద్గీతలో చెప్పారు పదే పదే. మనం గీత చదవము కదా, ఎందుకు చదవము తెలుసా? గీత చదివితే మన భయాలు పోతాయి, గీత చదివితే మన జీవిత లక్ష్యం మనకు తెలుస్తుంది, గీత చదివితే మనకి ఎటువంటి భయం, కోరికలు ఉండవు. కాబట్టి గీత చదవను. ఎందుకు? నాకు భయం ఉండాలి. భయమే కదా నా పెట్టుబడి, భయమే కదా నా మూలధనం, కోరికలే కదా నా ఆదాయం, కోరికలే కదా నా సంపద అని గట్టి పట్టుకొని ఉన్నాం. కాబట్టి గీత చదివితే మీ జీవిత రాత మారిపోతుంది, మీ జీవితం యొక్క రాత మారుతుంది, మీకు మోత పోతుంది, మీ కోత పోతుంది, మీకు కలిగేది ఈశ్వరుని యొక్క జీవన గాథ మారి ఆ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం మీరు పొందుతారు. మీరు అనుకుంటున్నారు నా యొక్క విధి అలాగున్నది, నా ప్రారంభం అలాగున్నది, నా బ్రహ్మ రాత అలాగున్నది అని మీరు అనుకుంటున్నారు. మీ అందరికి కూడా ఒక యథార్థమైనటువంటి జరిగిన సంఘటన చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనము శివాలయ క్షేత్రంలో ఉన్నాం. శివాలయంలో కూర్చొని ఆ శివుని యొక్క జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు మీకు మోక్షం వస్తుంది తప్ప కేవలము పూజ చేస్తే మోక్షం కాదు. పూజ చేస్తే మీకు పుణ్యం వస్తుంది తప్ప మోక్షం రాదు. మోక్షం రాదు. ఎందుకు రాదు? పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది. పుణ్యం వల్ల ఏం కలుగుతుంది? సుఖం వస్తుంది, కానీ మోక్షం రాదు. కానీ మోక్షం అంటే ఏంటి? నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థ, నా వేద నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజం నా భోక్త, చిదానంద రూప శివోహం శివోహం. ఉదయం ఒక స్వామి చెప్పారు. అంటే పుణ్యము వద్దు, పాపం వద్దు, ఆ స్థితికి వెళ్తే మీరే సాక్షాత్తు శివస్వరూపం అయిపోతారు. దాని అర్థమే శివోహం. గట్టి చెప్పండి, శివోహం. అది శివోహం అంటే మనం ఎక్కడ ప్రారంభించాలి? ఓం నమ శివాయ దగ్గర ప్రారంభించి శివుడు మన ఆరాధ్య దేవుడిగా ముందు పెట్టుకొని జీవితాంతా పూజలు చేస్తూ ఆఖరికి మన పుణ్యము ద్వారా, గురువు జ్ఞానము ద్వారా నా హృదయంలో శివ ఉన్నాడు, హృదయంలో ఉండడమే కాదు నేనే శివ ఉన్నానని తెలుసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ. ఒక కుండ ఉంది, మట్టితో చేసిన కుండ. ఇప్పుడు ఒక మహాత్మ వచ్చి, ఏ కుండ, నీ గురించి నువ్వు తెలుసుకుంటే
నువ్వు మోక్షం పొందుతావు. ఆ కుండ ఏమనుకుంటుంది, నేను చిన్న కొండని, నేను పాత కొండని, నేను పనికిరాని కొండని, నాకన్నీ పెద్ద కొండలు ఉన్నాయి, వేరే వేరే కలర్ఫుల్ కొండలు ఉన్నాయి, లావుగుండి కొండ ఉంది, రకరకాల పెద్ద వాళ్ళు ధనవంతుల కొండ, వాళ్ళు బలవంతుల కొండ, వాళ్ళకి అధికారం ఉంది కొండలకి, నేనే పేదదాన్ని పనికిరాని పాత కొండని, నన్ను ఎక్కడో మూల పెడుతున్నారు. కుండ ఏడుస్తుంది సంసారంలో పడి. అయితే ఆ మహాత్మ అన్నారు, కుండ నీ స్వరూప జ్ఞానము నువ్వు తెలుసుకుంటే నువ్వు మోక్షం పొందుతావు. ఏంటి జ్ఞానము? నీ స్వరూపము కుండ కాదు మట్టి అని తెలుసుకోవాలి. అప్పుడు వెంటనే కుండ ఏం చేసిందంటే వెంటనే 10,000 రూపాయలు అప్పు తీసుకొని చార్ధామ్ యాత్రలు చేసింది. ఫస్ట్ కాశీ వెళ్ళి అక్కడ యమునోత్రి, తర్వాత కేదార్నాథ్, తర్వాత గంగోత్రి, తర్వాత బద్రీనాథ్ వెళ్ళి వచ్చింది. నీ స్వరూపం తెలుసుకున్నావా? మట్టిగా తెలియట్లేదు, నేను కుండనే కదా అంటుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, కుండ మట్టి కంటే మట్టి లోపల ఉందా బయట ఉందా? మట్టి లోపల కుండ ఉందా బయట ఉందా? మట్టి కుండ లోపల ఉందా బయట ఉందా? మట్టికి కుండకి ఎంత దూరం ఉంది? మట్టిగా తెలుసుకోవాలంటే కుండ ఎంత ప్రయాణించాలి? ఏమైనా అర్థమవుతుందా? అంటే మట్టికి కుండకి ఎంత దూరం ఉందో, మట్టికి కుండకి ఎంత దూరం ఉందో శివుడికి మీకు అంత దూరం ఉంది. ఇంతకీ కుండ, ఆ మట్టి అనేది కుండ లోపల ఉందా బయట ఉందా? చెప్పండి, కుండ లోపల ఉందా బయట ఉందా మట్టి? అమ్మ చెప్పండి అందరికి, పెద్దలు మీరందరికి చాలా ఎంతో మీకున్న భక్తిలో మాకున్న భక్తి ఇంత గోరంతా, మీ భక్తి ఇంత ఒక అనంతమైన సాగరం అంత భక్తి మీది. మీరు ఎన్ని ఉపవాసాలు చేశారు, ఎన్ని ఏకాదశులు చేస్తారు, ఎన్ని తీర్థయాత్రలు చేస్తారు, ఎన్ని గుడ్లకి వెళ్ళి వచ్చారు. మీ భక్తి చాలా ఎక్కువ, మాది చాలా చిన్న భక్తి. కానీ ఇంతకీ ఈ మట్టి అనేది కుండ లోపల ఉందా బయట ఉందా? చెప్పండి అమ్మా. మట్టి కుండ లోపల ఉందా బయట ఉందా? మట్టి కుండ లోపల ఉందా బయట ఉందా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మీ లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? అదిగో మళ్ళీ పప్పులో అడిగేసి. ఇప్పుడు మట్టి కుండ లోపల ఉందా బయట ఉందా? మరి దేవుడు మీ లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపల బయట. మీరు అనాలి, స్వామి ఇదేంటి తిక్కల ప్రశ్న, ఇదేం పిచ్చి ప్రశ్న, లోపల బయట దేవుడు ఉండవేటండి? అంత బ్రహ్మాండం అంత వ్యాపించి ఉన్నాడు కదా, శివుని ఆజ్ఞ లేనిది. మరి లోపల ఉంటే బయట ఉన్నాడు కదా తెలుస్తుంది ఆయనకి. లోపల దేవుడు దాక్కున్నాడు, బయట ఎలా తెలుస్తుంది? అదేవిధంగా గజాసురుడు అనే ఒక వ్యక్తి తపస్సు చేశాడంట. తపస్సు చేస్తే ఆయన ఓం నమః శివాయ అని తపస్సు చేశాడు గజాసురుడు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. బోలాశంకరుడు అంటే తెలుసా? ఆయనకి ఎక్కువ మీరు కష్టపడక్కర్లే, ఒక బిల్వ పత్రం సమర్పించి మొత్తం త్రికరణ శుద్ధితో ఒక్క క్షణం పాటు శివుడిని మీరు దర్శించగలిగితే ఏకచింతనతో మీకు శివుడు ప్రత్యక్షమవుతాడు. కానీ స్వామీజీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకు ప్రత్యక్షం కాలేదు. నీ ప్రయత్నం అంతా ఊరికే దుమ్మ కమ్మ సుమ్మి. ఏంటంటే నిజానికి 100% నిజంగా శివుడిని మీరు దర్శించాలని కోరుకుంటున్నారా? అయితే మీరు ఇక్కడే చూస్తారు. అయితే గజాసురుడు ఏమన్నాడంటే, శివ నువ్వు నా ఉదరంలో నివసించాలి. అప్పుడేమైంది? తథాస్తు. అప్పుడు శివుడు వెళ్ళి గజాసురుడి ఉదరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు శివుడు? ఇప్పుడు దేవుడు ఒకటి పొట్టలో ఉంటే మరి సృష్టి అంతా ఏమవ్వాలి చెప్పండి? మీరు ఒకరు సొంతం అయిపోతారా? మీరు దేవుడు తీసుకెళ్ళి మా సంగతి ఏంటి? ఎవరికి సొంతం కాకూడదు కదా. అంటే ఇప్పుడు మనందరికీ ఎలాగైతే చెమట్లు పట్టేస్తేనే గాలి జపం చేస్తారు కొంతమంది, అదే దేవుడు అండి బాబు. నీ ఊపిరి లేకపోతే బ్రతకలేవు, శ్వాసే దేవుడు. దాహం వేస్తే చనిపోతాం, నీరే దేవుడు. కాబట్టి గజాసురుడు ఎప్పుడైతే లోపల బంధించాడో శివుడికి, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అల్లకొల్లం అయిపోయింది. ఎందుకంటే దేవునికి ఎవరు? మహాదేవ్ ఉండాలి కదా. వెంటనే ఆ యొక్క విష్ణు బ్రహ్మ దేవాది ఇంద్రుడు అందరూ కూడా ఓ మంచి పెద్ద గ్రూపు పకట వేషగాల్లాగా గంగిరెద్దుల వేషాలు వేసుకొని ఆ గజాసురుడి చుట్టూ మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇక్కడ బుర్రకథలాగా మీరు మనం విన్నారు కదా, బుర్రకథ మంచిది. మార్కండే బుర్రకథ విన్నారా? అలాంటి బుర్రకథ పెద్ద బుర్రకథ వేశారు వాళ్ళు. అయితే వెంటనే గజాసురుడు ఆనందించాడు. అయితే మీరేమైనా కోరుకోండి, నీ లోపల శివుడు మాకు కావాలన్నారంట. అప్పుడు ఏం చేశాడు? నంది కొమ్ములతో గజాసురుని చీల్చి శివుని బయట తెచ్చాడు. మరి అప్పుడు గజాసురుడు చనిపోతాడా లేదా? గజాసురుడు ఒక వరం అడిగాడు శివుడికి. ఏంటంటే, నా చర్మాన్ని నువ్వు ధరించాలి, నా శిరస్సుని
ప్రపంచ సృష్టిలోనే అత్యంత జ్ఞానంతో కూడినటువంటి ఒక వ్యక్తి ధరించాలి నా శిరస్సు అని వరం కోరుకున్నాడు. అందువలనే తర్వాత కాలంలో పార్వతీదేవి తన స్నానం చేస్తూ నలుగు పిండితో చేసినటువంటి వినాయకుడికి ఏమైంది? అమ్మగారి యొక్క మాలిన్యం ద్వారా ఎప్పుడైతే ఒక బిడ్డని సృష్టించిందో తల్లి మాట మాత్రం తప్ప వింటాడు, ఇంకెవరి మాట విండు. అంటే శివుని మాట కూడా విండు. ఆఖరికి నువ్వెవరివి? నీ తండ్రిని. నువ్వు నా తండ్రివైనా నాకు అనవసరము. అమ్మగారు లోపల రావద్దు అన్నారు కాబట్టి నువ్వు రావద్దు. నేను రాకుంటే ఎలాగా? నేను కైలాసపతిని, త్రిశూలం చూసావా? అయితే నీ త్రిశూలం అయితే నేను భయపడతానా ఏంటి? త్రిశూలం ఏంటి? త్రిశూలం పెట్టుకుని అందరూ భయపడతావా? నేను నీకు లోపల పంపించిన అన్నాడు. చూసారా ఎంత అహంకారం! అంటే కైలాసానికి అధిపతిరా బాబు, ఆయన సృష్టికర్త, దేవుడు, సృష్టి స్థితి లయ పరమేశ్వరుడు అయినా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. ఎవడు? వినాయకుడు. ఎందుకు? అహంకారము అజ్ఞానంతో కూడిన శిరస్సు అది. అందువల్ల ఆ శిరస్సు అనేది జ్ఞానం ఉండదు. అందుకే ఆ శిరస్సు ఖండించాల్సి వచ్చింది. దానిపైన ఏ శిరస్సు పెట్టారు? ఏ శిరస్సు పెట్టారు? గజాసురుడి శిరస్సు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు వరం ఇచ్చాడు కదా. అందుకే వినాయకుడికి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? జ్ఞానానికి మూలము వినాయకుడు. సిద్ధి బుద్ధి ఎవరు? సిద్ధి బుద్ధి వినాయకుడి భార్యల పేర్లు విన్నారు ఎప్పుడైనా? అంటే మనలో ఉన్న సిద్ధి బుద్ధే మనమే వినాయకుడి స్వరూపం కాబట్టి మన సిద్ధి బుద్ధే మన భార్యలు. కాబట్టి ఇదే వినాయకుడికి ఎంత జ్ఞానం అంటే, ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి పోటీ వచ్చింది. ఎందుకంటే ఎవరు ప్రథమ పూజకు అర్హులు, ఎవరు ప్రథమ పూజకు అర్హులు? అందరూ పోటీ పడతారు. నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి. ఎవరికి? అప్పుడు చూసారా, యావత్ సృష్టి అంతా కూడా ఎవరు? పార్వతి పరమేశ్వరులే, శివశక్తి స్వరూపం. వాగర్త వివ సంప్రోక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. కాబట్టి యావత్ సాక్షాత్ సృష్టి అంతా కూడా శివపార్వతులే. అయితే మీరు చెప్పండి, ఈ జగత్తంతా శివపార్వతులు అయినప్పుడు జగత్తు చుట్టూ తిరిగిన శివపార్వతుల చుట్టూ తిరిగిన ఒకటా కాదా? కాబట్టి మనకి ప్రతి ఒక్కరి కూడా ఇక్కడ వారి యొక్క తల్లిదండ్రులే శివపార్వతులు కాబట్టి, వారి తల్లిదండ్రులే జగత్తు కాబట్టి, వారి తల్లిదండ్రులే సంసారం కాబట్టి, ఈ జగత్తంతా తిరిగిన వారి తల్లిదండ్రుల చుట్టూ శ్రద్ధాభక్తి తిరిగినా ఒక్కటే అని చెప్పారు. ఈ జ్ఞానం ఎవరో తెలిసింది? వినాయకుడు తెలిసింది, సుబ్రహ్మణ్య స్వామి తెలియదు. కాబట్టి వెంటనే పోటీ పెడితే సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచమంతా తిరగడానికి వెళ్ళిపోయారు నెమల వాహనం. వినాయకుడి వాహనం ఏంటి? వినాయకుడి వాహనం ఏంటి? అమ్మ పెద్ద. ఇక్కడ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరి పోటీ వచ్చింది. ఎవరైతే ఈ సంసారం చుట్టూ మూడు పరిక్రమలు చేస్తారో వారే విజేత, వారే ప్రథమ పూజకి అర్హులు. వెంటనే కుమారస్వామి వాహనము నెమలి వాహనం పైకి ఎక్కి మొత్తము సృష్టి మొత్తం 3 సార్లు తిరగడానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి వాహనం ఏంటి? ఎలుకతో ఎంత దూరం వెళ్తాడండి ఆయన పాపం. అందువల్ల వెంటనే తన కర్తవ్యం రోజు కూడా తల్లిదండ్రులకు పూజ చేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకోవడము ఆయన కర్తవ్యం. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి మర్చిపోయాడు. తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టి ప్రపంచమే వేరు, తల్లిదండ్రులు వేరు భ్రమలో ఉన్నాడు ఆయన. కానీ వినాయకుడు ఏమనుకున్నాడంటే, నా తల్లిదండ్రులే సృష్టికి మూలం కాబట్టి, నా తల్లిదండ్రులే జగత్తుకి కారణం కాబట్టి, నా తల్లిదండ్రులే నాకు జగత్తు అని వారికి అభిషేకం చేసి పూజించి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తుంటే కుమారస్వామి ఎక్కడికి వెళ్తున్నా ఆయనకంటే ముందే కనిపిస్తున్నాడు గణపతి. చివరికి ఎవరికి వచ్చింది విజేతగా? వినాయకుడు. ఎందుకంటే ఆ యొక్క శక్తికి ప్రతిరూపము సుబ్రహ్మణ్య స్వామి, జ్ఞానానికి ప్రతిరూపము ఎవరు? జ్ఞానం గొప్పదే, శక్తి గొప్పది చెప్పండి. ఇప్పుడు నేను స్వామీజీ 108 ప్రదక్షిణ చేస్తున్నాను, అది శక్తి జ్ఞానమా? ఇప్పుడు సాక్షాత్తు నా లోపలే శివపార్వతులు ఉన్నారు అని ధ్యానంలో కూర్చొని శివపార్వతుల్ని ఏక చింతనతో ధ్యానించడము అది శక్తి జ్ఞానమా? ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది? అయితే అది ఉండాలి, ఇది ఉండాలి, కానీ అది ముందు చేసిన తర్వాత ఇది చెయ్యాలి. అలాగని నిరంతరము మీ జీవితంలో అక్కడే ఉండిపోయి ఇక్కడ రాకపోతే మీ జీవితము అసంపూర్ణము. అందుకే భగవద్గీత ఏం చెప్పింది? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరతప.
సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే మీకు ఎన్ని రకాల పదార్థాలతో, ద్రవ్య పదార్థాలతో చేసే పూజలు, యజ్ఞాలు, వీటన్నిటికంటే జ్ఞాన యజ్ఞం గొప్పది. మీరు ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోరు నాకు అర్థం కాదు. కానీ మా గొంతులు అలసిపోయి, మా జుట్లు ఊడిపోయి, దంతాలు పడిపోయినా మీలో ఎటువంటి చలనం రావట్లేదు. ఏం అస్సలు నో ప్రాబ్లం, నథింగ్ టు వర్రీ. ఓకే, మీ లాటలు ఎంతోమంది వచ్చిపోయారు, మేము ఇలాగే ఉంటాం అంటారు తప్ప బెల్లం కొన్ని రాయిలాగా కనీసం స్పందించట్లేదు. అమ్మ, మీరు ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళండి, ప్రదక్షిణ చెయ్యండి, అభిషేకం చెయ్యండి. కాసేపు టెంపుల్లో ఒక 5 నిమిషాల పాటు కూర్చొని శివపార్వతులు ఎక్కడో ఆ విగ్రహాలు మాత్రమే కాదు, నా హృదయంలో ఉన్నారు, నా చూపు వెనక చూపుగా ఉన్నారు, నా వినికిడి వెనక వినికిడిగా ఉన్నది, నా ఆలోచనలుగా ఉన్నారు. నన్ను నడిపించేది శివ పార్వతులే, ఆ దేవుడే అని ఒక్కసారి గుర్తు చేసుకోమంటే ఎందుకు చేసుకోరు? ఎప్పుడు చూసినా బయటే 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 బహిర్ముఖం. ఇది తెలుసుకుంటేనే మీ జీవితం ధన్యం. లేకపోతే మీ డబ్బులు ఒక డెక్కే కాదు, మీరు 10 కోట్లు సంపాదించినా మీకంటే 20 కోట్లు సంపాదించి మీ పక్కనే ఉంటారు. ఈ సృష్టిలో ఎప్పుడు కూడా అంతం లేదు, కానీ జ్ఞానానికి ఎప్పుడు కూడా దానికి పోటీ లేదు. ఎందుకు? జ్ఞాన స్వరూపులు మీరు అందరూ. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఎక్కడో బయట లేదు, మన లోపల ఉంటుంది. మీరు అనుకుంటారు నా యొక్క ప్రారంభం ఇంతే, నా విధి రాత ఇంతే, అంత దేవుడు మాయా, నేనేం చేయగలను అనుకుంటారు మీరు. అది తప్పు. ఒక వ్యక్తి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఒక సుబ్బారావు వెళ్ళాడు జ్యోతిష్యుడి దగ్గరికి. వెళ్తే ఆయన చూశాడు. చూసి నీ జన్మకొండను నువ్వు ఇచ్చాడు. చూస్తే ఈ సాయంత్రానికి ఈయన చనిపోతాడు అని ఉంది. వెంటనే జ్యోతిష్ ఎవరైనా చెప్తారండి? మీరు చెప్పండి, ఎవరైనా నా దగ్గరికి వచ్చారండి, నువ్వు ఈ రాత్రి చనిపోతావు చెప్తానా? చనిపోయినా నేను చెప్పకూడదు. నేను చెప్పాను ఇప్పుడే చనిపోతాడు, రాత్రి వరకు కూడా ఉండడు భయ్యానికి. కాబట్టి నేను చెప్పకూడదు కదా. అయితే అందువలన ఆ జ్యోతిషుడు ఏమన్నాడంటే, సుబ్బారావు నువ్వు రేపు ఉదయం రా చెప్తాను. చూసారా, ఇప్పుడు చెప్పలేదు, రేపు ఉదయం చెప్తాను. ఈ రెడ్ని వెళ్తున్నాడు మళ్ళీ వాళ్ళ ఊరు. ఆయన ఎక్కడో ఆర్మూరు నుంచి వచ్చాడు పాపం, మదనపల్లిలో జ్యోతిషుడు ఉన్నాడు. రేపు రమ్మన్నాడు. మళ్ళీ ఆర్మూరు వెళ్ళాలి కదా. మళ్ళీ ఆర్మూరు వెళ్తున్నప్పుడు ఈలోగా రాత్రి నిన్న వర్షం పడినట్టు తుఫాన్లో వర్షం పడింది. అయితే ఆర్మూరు చేరుకునే ముందు భారీ వర్షం పడింది. భారీ వర్షంకి దారి కూడా తెలియక ఎక్కడ తలదాచుకోవాలో తెలియట్లేదు. అయితే ఈ దారి మార్గం మధ్యలో పాడుబడిపోయినటువంటి ఒక శివాలయం ఉన్నది. చూడండి, ఈ దుర్భర స్థితి ఎప్పుడూ ఉంది మన జీవితంలో, యుగాల్లో అక్కడక్కడ ఉంటాయి ఇలాంటివి. ఆ శివాలయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, పాడుబడిపోయి ఉన్నది. దేవాలయం యొక్క గోడలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అదే ఊర్లో మళ్ళీ ఈ ఒడ్డెన్న మీలాంటి మహాతల్లులు అందరు కలిసి కట్టాలి శివాలయాలు, ఓకేనా? అయితే వెంటనే ఆ సుబ్బారావు గారు ఆ శిథిలమైపోతున్న ఆలయం దగ్గర ఆ గోడ చోటున కాసేపు తల దాచుకున్నాడు, వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని. ఈలోపు ఆ గోడ పక్క నుండి చూస్తుంటే ఆ కింద శివాలయం పైన పక్షులు రెట్టేసినవి, చెత్త చెదారవన్నీ నింపున్నది శివలింగం చుట్టూ. ఆ సుబ్బారావు కాస్త ఆ గోడ పక్కన చూస్తూ, అయ్యో రామా, ఈ శివాలయం ఎవరు పట్టించుకోలేదే, శివలింగం పైన ఇంత చెత్త చెదార్థం ఉంది, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంది, నాకే గనక కాస్త డబ్బులుంటే ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేవాడిని, మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసేవాడిని, ప్రతిష్టాపన చేసి అద్భుతంగా ఎంత బాగా చేస్తాను అని సంకల్పంలో మానసికంగా అలాగే చింతిస్తున్నాడు. ఏమి చేయలేదు, కేవలము చింతనతో ఆ శివలింగం చూసి వాపోతూ బాధపడుతూ చింతిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. వెంటనే అక్కడ కొద్దిసేపటికి ఇక వర్షం తగ్గుతుంది, ఇక నేను వెళ్ళిపోతానా అని చూస్తున్నాడు. ఈ లోపు ఏమైందంటే ఒక నాగరాజు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నాగేంద్రారాయ. కాబట్టి ఆ యొక్క శివుడి మెడలో ఏముంటుంది పూలమాల ఏముంటుంది నాగేంద్రుడు. కాబట్టి నాగేంద్రుడు ఏదో ఒక సాయం చేయాలా వద్దా చెప్పండి? శివాలయం గురించి మరి ధ్యానిస్తాడా? మరి ఆయన అంశుడు కదా నాగరాజు, ఏమైనా వాసుకి సాయం చేయాలా? వెంటనే బుష్మన్నాడు, అంటే ఈయన్ని కాటు వేయడానికి బుష్మని పెట్టాడు. వెంటనే సుబ్బారావు శబ్దం విని ఒక్కసారి భయంతో బయటికి వచ్చాడు.
వెంటనే ఆయన ఎక్కడ నిలబడ్డాడో అక్కడ పెద్ద గోడ కూలిపోయింది. అర్థమవుతుందా? వెంటనే భయపడిపోయి అమ్మో కాసేపు అక్కడే ఉంటే నేను అయిపోయేవాడిని అని భయంతో వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ మహాలక్ష్మి ఉన్నారు. అమ్మ మహాలక్ష్మి ఇక్కడ ఏమైంది కథ మొత్తం చెప్పాడు. అయితే మళ్ళీ రేపు రమ్మన్నాడు. ఏమైంది జ్యోతిష్యుడు ఏమైనా చెప్పాడా? మన పిల్లల సంగతి ఏంటి? మన అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మన అమ్మాయికి పెళ్లి కాలేదు, మన కొత్త ఇల్లు కట్టలేదు, కారు కొనలేదు, బంగారం ధరలు పెరిగిపోయినాయి అంటే ఇవన్నీ అడుగుతుంది ఆవిడ. ఆయన జ్యోతిష్యుడు చెప్పలేదు, రేపు రమ్మన్నాడమ్మా అంటున్నాడు ఆయన. సరే రేపు మళ్ళీ బయలుదేరాడు. ఎక్కడికి? మదనపల్లి. ఎక్కడి నుండి? ఆరుమూరు నుండి. మర్చిపోకండి మీరు, మళ్ళీ మీ మదనపల్లి ఆరుమూరు మర్చిపోతే ఎలాగ చెప్పండి. కాబట్టి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ బయలుదేరి వచ్చాడు. వెంటనే వస్తుంటే ఈ జ్యోతిష్యుడు ఉన్నాడు కదండి, ఆయన చూసి సుబ్బారావు అనే దెయ్యం వచ్చి అసలు భయపడుతున్నాడు. ఆయన గడగడ కొనిగిపోతాను. అదేంటి సుబ్బారావు నేను చనిపోను కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తున్నాడు? జ్యోతిష్యుడు నమ్మకం కలగట్లేదు. సార్ అయ్యగారు నేనండి సుబ్బారావుని. అదేంటి సుబ్బారావు అని అడ్లిపోతాడు అసలు జ్యోతిష్కుడు. నేనేనండి బాబు, నిన్న వచ్చాను కదా, మీరే కదా రేపు ఇవాళ రమ్మను. కాసేపు తేరా కిందకి మీద చూసి అవును నువ్వేనా? అవును. అదేంటి నువ్వు నేను చనిపోవాలి కదా అంటున్నాడు జ్యోతిష్కుడు. నిన్న చెప్పలేదు ఈ విషయం, ఇప్పుడు చెప్తున్నాడు. అది ఏం జరిగింది? అయ్యగారు నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు వర్షం పడింది, నేను ఇంటికి వెళ్ళలేకపోయాను, మధ్యలో ఆగాను, ఒక శిథిలమైన శివాలయం నిలబడ్డాను, అక్కడ శివుని గురించి ఇలా చింతన చేశాను, తర్వాత పాము ఇలా బుస్ కొట్టింది, బుస్సు తర్వాత గోడపడి కథ అని చెప్పాడు. అప్పుడు జ్యోతిష్యుడికి అర్థమైంది. చూసారా, ఆ సమయంలో సుబ్బారావు చనిపోతాడు, కానీ అక్కడ ప్రారంధాన్ని విధి రాతలు కూడా మార్చడానికి కేవలము పరమేశ్వరుడికే ఛాన్స్ ఉంటుంది, మీకు నాకు ఉండదు. డబ్బులుంటే సుబ్బిగోడు సుబ్బారావు అంటారు, డబ్బులుంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు అంటాం కదా. కాబట్టి సుబ్బారావుకి నీకు నాకు అధికారం లేదు, పరమేశ్వరుడికి ఉంది. ఎందుకు? నీ యొక్క జాతకములో నువ్వు చనిపోయిన టైం కూడా నువ్వు ఈశ్వరుని స్మరిస్తే ఈశ్వరుడు కాపాడతాడని ఒప్పుకున్నాడు. కాబట్టి అక్కడ ఈశ్వరుడు ఆయన ఆపగలిగాడు. అప్పుడు జ్యోతిష్యుడు అన్నాడు, చూడు సుబ్బారావు, నువ్వు ఆ క్షణంలో ఈశ్వరుని కనుక చింతించకపోయి ఉంటే నువ్వు పడి చనిపోయేవాడు. 11 రోజుల తర్వాత పెద్ద కర్మ చేసుకునేవాళ్ళు మీ ఇంట్లో. కానీ ఇప్పుడు నువ్వు బతికున్నావు, ఎందుకు? ఈశ్వరుని పట్టుకున్నావు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మీకు ఎవరికి చంద్రశేఖర రాష్ట్రం రాదు, మీరు ఎవరు చదివితే కదా. మీరు ప్రదక్షిణలో ఎప్పుడు చూసినా ప్రదక్షిణలే. కాబట్టి అందుకే మీరు జ్ఞానం తెలుసుకుని ప్రదక్షిణ చేయండి అంటున్నాం. కాబట్టి చంద్రశేఖరం ఆశ్రయే. చంద్రశేఖర్ అంటే ఎవరు? శివ. చంద్రుడికి కూడా శాపం తగిలింది. దక్ష ప్రజాపతి నువ్వు చనిపో అని శాపం పెట్టాడు. చంద్రుడు చనిపోయాడు. చంద్రుడు చనిపోతే నవగ్రహాలు చంద్రుడు లేడు, సృష్టి ఉంటుందా? చంద్రుడు కంపల్సరీ ఉండాలి, మంచోడైన చెడ్డోడైన. కాబట్టి ఆయన మళ్ళీ బ్రతికించాలి. అంతే, చంద్రుడికి కూడా పునర్జీవనం కల్పించి ఆయన గొప్ప ఉపకారం చేశాడు. కాబట్టి చంద్రుడు అన్నాడు, మహాప్రభు నన్ను నీ శిరస్సుపై ధరిస్తున్నావు, నేనేదో ఒకటి చేయాలి కదా, నీకు అద్భుతమైన ఒక దేవాలయం నిర్మించాలనుకుంటున్నాను, నీ అనుగ్రహం కావాలన్న. తథాస్తుపో అన్న. అందుకే సోమనాథ ఆలయం కట్టాడు. సోమ అంటే ఎవరు? చంద్రుడండి. చంద్రుడికి అధిపతి ఈశ్వరుడు ప్రభు ఎవరు? శివండి. అందుకే సోమనాథ ఈశ్వర. జ్యోతిర్లింగంలో ప్రథమంగా చెప్తారు, జ్యోతిర్లింగ స్తోత్రం చదవండి రేపు నుంచి. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క పునర్జీవం కల్పించగలిగినటువంటి, మృత్యాన్ని జయించినటువంటి ఆ మృత్యుంజయుడి అనుగ్రహం మీకుంటే మీకు ఇంకా మృత్యు భయం మరి లేదు. అకాల మృత్యు అంటారు కదా, అంటే అనుకోకుండా మనకు తెలియకుండా ఒక ఘోరమైన ప్రమాదాల్లో ఎటువంటి చింతన చేయలేని అటువంటి భయంకరమైన బాధ, కష్టాలు, దుఃఖంతో కూడినటువంటి మరణాలు సంభవించవచ్చు. అలాంటి సంభవించదు. మీ మరణం ఎలా ఉంటుందంటే ఎలాగా బాగా పండిపోయిన దోస పండు ఎలాగైతే ఆ తొడిమ ఎలాగంటే వదిలిపోద్దు, మీకు తెలియకుండానే గాఢ నిద్రలో పోవడము, ఏదో హ్యాపీ ఉంటేనే కిక్ ద బకెట్ అండ్ బ్రోక్ ఇట్ 2 parts ఆఫ్ ద పాట్. అంటే కిక్ ద బకెట్ అంటే తెలుసు కదా, అమ్మ చనిపోయాడని. మనం చుట్టూ తిరుగుతూ మనం కొండ ఎక్కడ ఏం చేస్తాం, టపక్కన వదులుతాం, ఏమవుతుంది? పగిలిపోతుంది. సో ఇది కొండ అనమాట అర్థం. ఇదేంటిది? కొండ. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హో. గడి చెప్పండి. హరి సుందర నంద ముకుంద
హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కర్మాకన చోరి గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. చూసారా? आवो रे गावो रे गोकुल के प्यारे आवो रे कान्हा रे गोकुल के प्यारे आवो रे नाचो रे रस रचावो रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ. చూసారా? అంటే మనం ఎలా జీవిస్తున్నామంటే మనము ఎవరో మా పెద్దోళ్ళు చెప్పారులే మనం కూడా చేసేస్తాంలే. పెద్దోళ్ళు చెప్పారు చేయడం కాదు, అది ఎంతవరకు నిజమా కాదా, యథార్థమా కాదా, సత్యమా కాదా అని ఆలోచించే బుద్ధి మనకు ఉంది. కాబట్టి చెప్పిన ప్రతి మాట వినకూడదు, ఆలోచించి చెయ్యాలి. మా పెదనాన్న వాడు ఉండేవాడు, ఆయన చెప్పాడు, అరే నాయన తొందరరా అన్నాడు. వెళ్ళా, ఏంటి మన ఎద్దు ఈనింది, ఆ యొక్క దూడ కట్టలు తాడు తీసుకురా అన్నాడు. తాడుకి వెళ్ళిపోయాడు మనడు సంతకి. ఎద్దు అనడం ఏంటి, దూడేంటి, ఎద్దు ఏంటి, పిచ్చి ఏంటి ఆలోచించాడు ఎవడైనా? ఆలోచించట్లేదు. మనం అందరం ఎలాగున్నామంటే ఎవరో చెప్పినట్టు చేసేయడమే తప్ప ఎద్దేంటి దూడేంటి నీకేమైనా పిచ్చా అని అడుగుతారా? అడగకూడదండి. పెద్దోడు పెదనాన్న అలాగంటావా? చెప్పండి మీరు. మీ పెదనాన్నే ఎద్దేమి ఈనింది, దూడేమి కట్టాలి, తాడుకి వెళ్ళిపోతారా? ఎందుకంటే పెదనాన్న చెప్పాడేనా? చెప్పండి మీరు, వెళ్తారా? పెదనాన్న చెప్పి మాత్రం ఎద్దు దూడకి ఇంతుందా అంటే అర్థం ఏంటి? పెద్దోడైనా చిన్నోడైనా ఒకసారి ఆలోచించాలి. ఆలోచించకుండా మేమన్నీ మా సంప్రదాయం అండి, మా ధర్మం అండి, మా ఆచారం అండి, ఇలాంటి మూఢనమ్మకాలు కొన్ని విడిచిపెట్టాలి. మనము ఏదైతే సత్యమో పట్టుకోవాలి, మూఢనమ్మలు వదలాలి. ఒకరేమో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంట. సత్యనారాయణ వ్రతము తల్లిదండ్రులు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు. సత్యనారాయణ వ్రతం మంచిది, సత్యమే నారాయణ, సత్యనారాయణ. సత్యం ఏదైతే సత్యం, జ్ఞానం, అనంత పరమాత్మ నారాయణ. సరిపోయింది కదండి? సరిపోయింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తూ చేస్తూ చనిపోయారు. బిడ్డలేమో అమెరికాలో, తల్లిదండ్రులే చనిపోయారు. బిడ్డలు కొన్నాళ్ళకి కొన్ని ఇబ్బందులు పడ్డాయి. అదేంటి, మన అమ్మ నాన్న ప్రతి సంవత్సరము సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు కదా, మనం కూడా చెయ్యాలి. ఎందుకు అయ్యగారులు ఉంటారు కదా, అయ్యగారులు అని బాబు మీ అమ్మా నాన్న మీ తాతల నుండి వచ్చినట్టు ఆచారము, మీరు సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు, మీరు చేయట్లేదు, అందుకే మీకు కష్టాలు అంటున్నారు. సరే, మంచిది, మంచి మంచి ఆలోచనే. అయితే వాళ్ళు ఉండేటప్పుడు ఒకసారి వాళ్ళ నాన్న చేసేవాళ్ళు కదా, ఆ వ్రతం చేస్తుంది. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉండేది. ఆ వ్రతం చేస్తుంటే మ్యా మ్యా అని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ పిల్లి. అయితే పిల్లిని పట్టుకొని ఒక జంగిడి పెట్టి దాంట్లో పెట్టి దాన్ని బంధించి వ్రతం చేశారు. ఈ చిన్నపిల్లలకి అది వీళ్ళందరూ చూస్తున్నారు. ఓహో, సత్యనారాయణ వ్రతం చేయాలంటే పిల్లిని పట్టుకోవాలి, జంగిడికి అది పెట్టాలి, అప్పుడు వ్రతం చేయాలి అని బాగా విశ్వసించారు. తర్వాత వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు కదా, కాలిఫోర్నియా న్యూయార్క్ నుంచి వచ్చారు. సత్యనారాయణ వ్రతం చేయాలి. చాలామంది కొన్ని వెతుకుతున్నారంట, అడుగుతున్నాడు, ఏమండి సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అవ్వట్లేదు, ఉండండి మీ బాధ మీది, మాకు పిల్లి దొరకలేదు అన్నాడు. ఎందుకంటే పిల్లికి వెతుకుతున్నారు వాళ్ళు. పిల్లి పట్టుకోవాలి, జంగిట్లో బంధించాలి, అప్పుడే వ్రతం స్టార్ట్ చేయాలి. దీన్నే మూఢనమ్మకం అంట. ఎందుకు? ఇది మా సంప్రదాయం, ఇది మా పెద్దలు చేశారు, మేము చెయ్యాలి. పెద్దలు చేశారు, పెద్దలు మంచి చెడు ఆలోచించాలి కదా. అందుకే మన సనాతన ధర్మంలో కొన్ని మధ్యకాలంలో వచ్చాయి. అంటే భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి, చిన్న బాలికలకే పెళ్లి చేయాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందుల్లో ఎవరో ప్రవేశపెట్టారు, వాటి నుంచి బయటపడడానికి. మనం తెలుసుకున్న తర్వాత అవి వదిలిపెట్టామా లేదు చెప్పండి? అదేవిధంగా ఇప్పుడు కూడా మన బుద్ధితో ఆలోచించి చెయ్యాలి. అందువలన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ధర్మం ఉంటుంది, కానీ ప్రతి సంప్రదాయము, ప్రతి ఆచారం, వ్యవహారం కూడా ధర్మం కానక్కర్లేదు. ఎలాగంటే ఒక రాయి ఉంది, బండరాయి. బండరాయిలో శివలింగం చెక్కితే శివలింగం వస్తుంది, లక్ష్మీనారాయణ చెక్కితే లక్ష్మీనారాయణ వస్తుంది, మీరు ఏది చెక్కితే అది వస్తుంది. కానీ మిగతా భాగాలన్నీ తీసేయాలి. అవునా కాదా?
పాలు ఉన్నాయి, పాలంతా వెన్న అవుతుందా? కాదు. దాన్ని తోడిపెట్టి చిలికితే వెన్న వస్తుంది, మిగతాదంతా మజ్జిగ చేసుకుంటూ తాగేస్తారు. మీరు మంచిదే, మజ్జిగ తాగండి. కాబట్టి విషయం ఏంటంటే, మన ఆచార వ్యవహారాలు, మన పెద్దలు చేస్తున్నటువంటి విధి విధానాలు, ఇవన్నీ కూడా మనం పాటిస్తూ దాంట్లో కూడా ఏది సత్యమా అని మనము గ్రహించుకోవాలి, తీసుకోవాలి. మనకి యథార్థానికి ఈ యొక్క సైన్స్ మారుతున్న జీవిత కాల దేశకాల పరిస్థితులకి భిన్నంగా విరుద్ధంగా ఉంటే వాటిని విడిచిపెట్టాలి. అదేవిధంగా మీరు చూడండి, శ్రీకృష్ణుడు ఉండేటప్పుడు చాలామంది ఆ బృందావనంలో వారు ఇంద్రుడి పూజ చేయాలి ప్రతి సంవత్సరం. మీలాంటి కొంతమంది, అయ్యగారు మాకు ఈ సంవత్సరం పంటలు పండలేదు, మాకు చాలా కష్టాలు ఇబ్బందులుగా ఉన్నాయి, కాబట్టి మేము పూజకి అంత గోవులు గట్రా ఇవ్వలేము అంటే కుదరదు, ఇంద్రుడి కోపం వస్తుంది, మీరు ఒక 100 గోవులు చేయాల్సిందే, ఏదో రకంగా ఇవ్వాలి దానము అని చెప్తారు. వాళ్ళు భయపడిపోయి ఈ ఇంద్రుడిని పూజ చేసేవాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైంది, వీరు పూజ చేస్తున్నది భయానికి చేస్తున్నారు, నిజానికి ఇంద్రుడికి పూజ చేయడం లేదు. అవునా? ఎవరైనా ఇంద్రుడు చేస్తున్నారా? ఇంద్రుడు భయానికి చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏదో గుడికి వెళ్తున్నాము, భయానికి వెళ్తున్నాము, వెళ్ళకపోతే ఏమైపోద్దో భయపెట్టిన వాళ్ళు ఉంటారు, మనకి భయం. కానీ అలాంటి భయంతో మీరు వెళ్ళే పూజల వలన మీకు ఎటువంటి ఫలితం ఉండదు అని భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? మనము ఇంద్రుని పూజ చెయ్యొద్దు ఏమన్నాడు? మరి ఎవరి పూజ చేయాలి? గోవర్ధన గిరికి చేద్దాం. చూసారా? గోవర్ధన్ అయితే అడిగారు, ఇంద్రుడు అనేవాడు చైతన్య స్వరూపుడు, గోవర్ధనగిరి జడము రాయి అన్నాడు. అయితే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, గోవర్ధనగిరి మన యొక్క ఆవులకి దానా ఇస్తుంది, గడ్డి ఇస్తుంది, పండ్లు ఇస్తున్నాయి, మన యొక్క వంట చెరుకు అందుతుంది, మనకి చెట్లు నీడొస్తున్నాయి, దాని నుండి అన్నీ మనకు అందుతున్నాయి, కాబట్టి గోవర్ధనకి పూజ చేయడం అనేది కరెక్టే. ఆఖరికి మీకు అందరికీ తెలుసు, నేను కథలు చెప్పను ఎక్కువగా, కాబట్టి ఇంద్రుడి కోపం వస్తే ఆ గోవర్ధనగిరి వనమాలి మురళి దారి గోవర్ధనగిరి వరదారి, ఆ గోవర్ధనగిరి పట్టుకొని రక్షించడం లేదా? ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రేమతో ప్రీతితో దేవుడిని మీరు పూజిస్తే దేవుడు మీకు రక్షిస్తాడు. మీరు అనుకోక్కర్లేదు శంకు చక్రాలు పట్టుకొని త్రిశూలం పట్టుకొని రక్షించాలని లేదు. ఏదో ఒక మానవ రూపంలో, ఏదో ఒక జీవుడి రూపంలో, ఏదో రకంగా మీకు రక్షణ కల్పిస్తాడు. అది ఎవరనుకున్నారు? సృష్టిలో అన్ని రూపాలు దేవుడివే, అన్ని పేర్లు దేవుడివే. ఇది తెలుసుకోండి, ఇది అసలైన సనాతన ధర్మం. అంతే తప్ప మనకి కోట్ల దేవుళ్ళు ఉన్నారని కాదు. కోట్ల దేవుళ్ళు మనకు లేరు, మనకు ఒకటే దేవుడు, కానీ కోట్ల రూపంలో చూస్తాము, కోట్ల పేర్లలో పిలుస్తాము. అర్థమవుతుందా? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. అందుకే కొంతమంది వేరు మతాల విశ్వాసాలు, నాకు ఒకటే దేవుడు, మీకు 33 కోట్ల దేవుళ్ళు అంట కదా. మన 33 కోట్ల దేవుళ్ళు లేరు. మీరు ఒకరు ఉన్నారు, మీరు మీ బిడ్డలకు మీరేమవుతారు? అమ్మ అంటారు. ఊరందరూ మీకు అమ్మ అంటారా? మీ భర్త కూడా మీకు అమ్మ అంటాడా? మీ అమ్మ నాన్నకు మీకు అమ్మ అంటాడా? లేదు. అంటే వారి యొక్క సంబంధం బట్టి మీకు ఏ విధంగా పిలుస్తున్నారో దేవుణ్ణి కూడా అనేక రూపాలుగా మనం పిలవచ్చును, అనేక రూపాలు, అనేక నామరూపాల్లో మీరు చూడొచ్చును. కాబట్టి మీరు శివన్న, వాళ్ళ నారాయణ అన్న, వాళ్ళ రామన్న, వాళ్ళ కృష్ణ అన్న, వాళ్ళ భవాని అన్న, వాళ్ళ గణేష్ అన్న, ఏ పేరు పిలిచినా అంత భగవంతుడు ఒక్కటే. అందుకే అనేక పురాణాలలో, ఒక పురాణంలో విష్ణు గొప్ప అంటారు, ఒక పురాణంలో శివుడు గొప్ప, ఒక పురాణంలో గణపతి గొప్ప, ఒక పురాణంలో దేవి గొప్ప. ఇంతకీ ఎవరు గొప్ప? ఒకే దేవుడు. ఇప్పుడు చెప్పాం కదా, మన ఇంట్లో యజమాని, బ్యాంక్ వెళ్తే మేనేజరు. అప్పుడేమో ట్రైన్ ఎక్కాడు, ట్రైన్ టీటీ వచ్చి నువ్వు మేనేజర్ అంటాడండి, నువ్వు ప్యాసింజర్ అంటాడు. అంటే ఒక వ్యక్తే అంతమంది వ్యక్తులు మారిపోతున్నారు. ఈ విషయం తెలుసుకోండి అమ్మా, ఈ విషయం తెలుసుకోండి. మీ పిల్లలు మీ ప్రశ్నిస్తారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంతా ఉన్నాడు, మా గురువు గారు చెప్పారు. మరి అంతా ఉంటే దేవుడు నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు అంటాడు. మీరేం చెప్తారు మీ పిల్లలకి? చెప్పండి సమాధానం. అమ్మ దేవుడు అక్కడ ఉన్నా, అంతా ఉన్నాడా? అంతా ఉన్నాడు ఆయన. మరి మన ఇంట్లో ఉన్నాడా? మన ఇంట్లో ఉన్నాడు. మన బెడ్రూమ్లో ఉన్నాడా? మన బెడ్రూమ్లో ఉన్నాడు. మరి బెడ్ మీద ఉన్నాడా? బెడ్ మీద ఉన్నాడు. అది మరి ఎందుకు రావాలని దుప్పటిగా పడుకున్నాడు పిల్లలు. అలాంటి వాడికి తల్లి ఏం చెప్పాలి? చెప్పండి మీరు ఏం చెప్పాలి? వెంటనే తన పిన్నేసి తీసుకొని, నాకు జడకు పెట్టుకుంది పువ్వులు, పిన్నేసి తీసుకొని ఇలా కూర్చాలి. అమ్మ పెయిన్ వేస్తుంది, చూపెట్టి పెయిన్ ఎక్కడ నొప్పి వేస్తుంది చూపెట్టు. నొప్పి చూపెడతాడా? ఇక్కడ నొప్పి వేస్తుందా లేదా ఆయనకి?
అలాంటిదే దేవుడు కూడా చూపెట్టడానికి కుదరదు. ఎందుకంటే నీళ్ళున్నాయి, అక్కడ ఉప్పేసాం కాసేపు ఉప్పు కనిపించింది, కరిగిపోయిన తర్వాత ఉప్పు కనిపిస్తుందా? ఇందులో ఉప్పు లేదంటారా? ఉప్పు ఉందా ఎలా తెలుస్తుంది? చూసి తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఒక చుక్క పెడితే అబ్బా ఉప్పు అంటారు. కాబట్టి ఉప్పు ఉందా లేదా కంటికి కనిపించదు, నాలుగు కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఉన్నాడే చూపెట్టు. నువ్వు అంత మూర్ఖుడు, అజ్ఞానము, అహంకారము, అధర్మం కూడా అన్యాయం, నీకు దేవుడు కనిపించేస్తాడా? చూపెట్టు దేవుడు మేధావులను మళ్ళీ. కాబట్టి దేవుడు, శబరిమాత ఏ జ్ఞానం, ఏం శాస్త్రాలు చదువుకుంది? ఆ తల్లి సర్వం విడిచిపెట్టి రామాయంగే అంతే. రాముడు ఖచ్చితంగా వస్తాడంటే రాముడు ఖచ్చితంగా వచ్చాడు. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారా మీరు? అక్కడ ఒక సాలిపురుగు ఏం తపస్సు, ఏం శాస్త్రాలు చదివిందండి బాబు? సాక్షాత్తు ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు. ఒక పాము, ఒక ఏనుగు, ఒక చెంచువాడు, బోయేవాడు, భక్త కన్నప్ప, వాళ్ళు ఏమి శాస్త్రాలు ఏంది? కానీ ఆ భక్తి ఎలా ఉండాలి? అనన్యాచింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలా ఉండాలా? మీరు ఆ విధంగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి, అనేక వికారాలు వస్తాయి, అనేక దేశకాల పరిస్థితుల్లో సంబంధాలు, ఒకరు మిత్రులు శత్రువులు అవుతారు, శత్రులు మిత్రులు అవుతారు, ధనవంతుడు పేదవాళ్ళు అవుతారు, రాజు కింకరుడు అవుతాడు, కింకరుడే రాజు అవుతాడు. ఇవన్నీ మారిపోతాయి. మారిందేంటి చెప్పండి? ఒక్కటే, నా స్వరూపం ఎప్పుడు మారదు, నేననే భావన ఎప్పుడు మారదు. చిన్నప్పుడు నేనే, యవ్వనంలో నేనే, వృద్ధాప్యంలో నేనే, ఒంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్ నేనంటావా పక్కింటలు అంటారా? నేనే, ఎప్పటికీ నేనే, వెంటిలేటర్ మీద ఉన్నా నేనే. కాబట్టి నేను అనే భావన సకల ప్రాణులకి సమానంగా ఉంటుంది. అది మారడం లేదు, మారకుండా ఉండేదే దేవుడు. కాబట్టి నాలో ఉన్నటువంటి అహం, నేను అనే ఆత్మస్వరూపాన్ని పరమాత్మగా తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి దీనికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక వ్యక్తికి 4 భార్యలు ఉన్నారు. ఎంతమంది? 4 భార్యలు. దశరథ మహారాజు లాగా కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇంకా నెక్స్ట్ 1 2 3 అలా రాజులకు ఉండేవారు భార్యలు. అదేవిధంగా ప్రతి జీవుడికి ఒక 4 భార్యలు ఉంటారంట. అంటే భార్యలు అంటే మేము ఇప్పుడు కూడా చిన్న చూపు, మగవాళ్ళు పెద్ద అని మీకు డౌట్ రావచ్చు. భార్య అంటే ఆడవాళ్ళని అర్థమే కాదంట. భార్య అంటే ఒకళ్ళ రక్షణలో ఉండేవాళ్ళు భార్య. కొన్ని ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు నడుపుతారు, కాబట్టి భర్త కూడా భార్య కింద లెక్క ఇంట్లో. అర్థమవుతుందా? భార్య అంటే ఒకరి సంరక్షణలో ఉన్న వాళ్ళ భార్య. చాలా ఇంట్లో ఆ మగవాళ్ళకి జుట్టు ఒకటి లేదు, దాన్ని చెవులకి పెట్టుకోరు తప్ప వాళ్ళ ఆడవాళ్ళ కంటే దిగువగా ఉంటారు. కొన్ని ఇంట్లో వాళ్ళని ఏమనాలి? భార్యలకి పనికిరారు, వాళ్ళు భర్తలకి పనికిరారు అని అర్థం. కాబట్టి భార్య అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంకొకరి రక్షణలో ఉండేవాళ్ళు. అంటే మన ఇంట్లో నౌకర్లు ఉన్నారంటే వాళ్ళు భార్యలే. మన బంధువులు ఎవరైతే మన మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరూ భార్యలే. మీకు అర్థమవుతుందా? అంటే శాస్త్రాల అర్థాలు చెప్తున్నాను నేను, బయట అంటున్నది నన్ను అడగండి. కాబట్టి 4 భార్యలు ఉన్నారంట. అయితే ఆయన 4 భార్యలు అయితే మొదటి భార్యకి చిన్న చూపు కదండి. ఇప్పుడు మొదటి భార్యకి చిన్న చూపు కాబట్టి 2వ భార్య పెళ్లి చేసుకున్నాడు. 2వ భార్య కంటే 3వ భార్యకి ఎక్కువ ప్రయారిటీ కాబట్టి 3వ భార్య చేసుకున్నాడు. అందుకే కదా కైకమ్మ మీద ఎక్కువ పవర్ఫుల్. దశరథుడికి 3 భార్యలు ఎవరు పవర్ఫుల్ చెప్పండి? కైకి. ఎందుకు 3వ భార్య? పెద్ద భార్య ఏంటి కదా నిరాడంబరంగా. సుమిత్ర ఓకే, కైకే పవర్ఫుల్. ఎందుకంటే 3వ భార్య కొత్త కదా. కాబట్టి 4వ భార్య చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకు 4వ భార్య కదా? దానికంటే కొంచెం 3వ భార్య, దానికంటే ఇంక తక్కువ 2వ. మొదటి భార్య అందరికంటే చిన్న చూపు అన్నమాట. అవునా కదా? పెద్దదాయి కానీ చిన్న చూపు. అయితే ఆ వ్యక్తి వృద్ధాప్యం వచ్చింది, ఇక చనిపోయే పరిస్థితి డాక్టర్లు చెప్పారు. ఆయన అన్నాడంట, మొదటి 4వ భార్య పిలిచాడు. ఎందుకు? ముద్దులు గారాబాగా భార్య కదా. ఏమ్మా నేను చనిపోతాను, నాతో పాటు వస్తావా? నీతో పాటు నేను రాలేనండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే శ్మశానంకి వెళ్తావో అక్కడితో నీకు నాకు సంబంధం కట్ట అంతేనా? నిన్ను నమ్ముకొని కదా 3 భార్యను వదిలేసి నిన్ను చేసుకొని అన్నాడంట. నువ్వు ఎంతమంది భార్యను వదిలేసినా నీతో నేను రాలేను అన్నదంట. ఓరి నాయన అని చెప్పేసి 3వ భార్య దగ్గరికి వెళ్ళాడంట. ఏమ్మా నువ్వేనా నాతో వస్తావా అంటే ఆవిడ అన్నదంట, నువ్వు ఎప్పుడైతే ఇంక పోతావో వెంటనే వేరే ఒకరు చూసుకొని జంపు అన్నదంట.
మూడో భార్య ఏమన్నదండి, నువ్వు ఎప్పుడైతే పోతావో వెంటనే వేరే వాళ్ళు చూసుకుని నేను జంప్ అయిపోతాను అన్నదండి. అయ్యి బాబోయ్, ఇంకపోయి ఇంకో మాట అనలేదు, జంప్ అంటే ఇదే సార్ బాధ. కాబట్టి ఇంక వదిలేసి రెండో భార్య దగ్గరికి వెళ్ళాడట. నువ్వెంతవరకు వస్తావు? నేను మహా వస్తే శ్మశానం వరకు వస్తాను, అంతకంటే రాలేని అనేసింది. ఈవిడ కూడా రాదా? నాలుగో భార్య దగ్గరికి వెళ్ళడానికి చాలా బాధపడుతున్నాడు. ఎందుకు ఎప్పుడు పట్టించుకోలేదు ఆవిడకి, ఇప్పుడు పట్టించుకోలేదు అసలు, వీడికి గుర్తించలేదు. మొదటి భార్య కాబట్టి ఆవిడ అన్నదంటే, నువ్వు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఉంటాను, నీతో ఉండడమే కాదు నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు ఉండేది లేదు అన్నదట ఆవిడ. మీకు అర్థమవుతుందా? అంటే మనిషి అన్నవాడు, ఆడవాడు మగాడు కాదు ఇక్కడ. మనిషి అన్నవాడు తన శరీరం అనేది ఎక్కువ వ్యామోహం. అందుకే శరీరం మీద ఎంత చూసుకొని ఆ ముడత పడిపోయింది, ఆ తెల్లయ్య వచ్చింది, ఆ వైట్ జుట్టు వచ్చింది, ఆ ముడత పడి, ఇవంతా మేకప్ ఎప్పుడు దేనికి చేస్తాం మనం? ఎప్పుడు కనిపిస్తుంది శరీరంకే. శరీరమే నా జీవితము. అందువలన శరీరం అనేది ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి అది నాలుగో భార్య. శరీరం ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి, మీరు సరిపోతే ఎక్కడి వరకు వస్తుంది? కాలిపోయినట్టు అవుట్, ఇక నీతో నా సంబంధం లేదు. మూడో భార్య ఎవరు? మీరు సంపాదించిన డబ్బులు ధనము ఎక్కడికి వెళ్తుంది? మీరు పోయినంటే వేరే వాళ్ళు చూసుకొని జంప్ అన్నమాట. ఇంకా లేకపోతారు, మీరు వద్దన్న వాళ్ళు ఆల్రెడీ పంచుకుంటారు, మీకు సంబంధం లేదు, అది సీజ్ అవుట్ ఆల్రెడీ. అర్థమవుతుందా? రెండో భార్య అంటే బిడ్డలు, సంతానం, బంధువులు, మిత్రులు. ఎక్కడి వరకు వస్తారు? మహా ఏడ్చుకొని శ్మశానం వరకు వస్తారు. మీతో పాటు అగ్గులు దూకుతారేంటి? ఎవరు దూకరు. ఒకడేమో భార్య చనిపోయిందని కింద మీద పడిపోయి జీవితం వ్యర్థము, నేను బతకను అంటాడు. ఆయన మిత్రులందరూ వచ్చి వాదించారట. ఫోన్లో ఏమైంది, తప్పదు కదా, ఇది ఎవరికైనా ఇదే పరిస్థితి ఆపారట. 11 రోజుల తర్వాత కర్మ చేశాడు, ఫంక్షన్ అయిపోయింది. 15 రోజుల తర్వాత ఇన్విటేషన్ వచ్చింది శుభలేఖ. ఏంటి, రెండో పెళ్లి సిద్ధమైపోయాడు ఆల్రెడీ. ఈ భార్య చనిపోయిన తర్వాత బతకను దూకినవాడు రెండో పెళ్లి రెడీ అయిపోయాడు. ఇదంతా యాక్టింగ్ గేమ్ అనమాట. అంతా మీరు అందరు గమనించాలి, సమాజంలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదంతా మీరు సీరియల్లో చూడకూడదు, బయట కూడా సీరియల్ కంటే గొప్ప కథలు జరుగుతుంది, మనం పట్టించుకోము. సీరియల్ చూడడం మొదలెట్టాం మనం. కాబట్టి ఈ రెండో భార్య ఎంతవరకు వస్తుంది? శ్మశానం వరకు ఫస్ట్ భార్య. తర్వాత డబ్బు ధనము జంపు మూడో భార్య. ఇక రెండో భార్య బంధుమిత్రులు, సంతానము మహా వస్తే శ్మశానం వరకు వస్తారు. కానీ మన ఆత్మస్వరూపం ఉన్నది చూడండి, నువ్వు అన్ని పోయినా నీ స్వరూపం అది కాబట్టి నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదే పరమాత్మ స్వరూపం కాబట్టి, నీ అస్తిత్వం కాబట్టి, నీ యూనికి కాబట్టి, నువ్వు వద్దన్నా, నువ్వు ఒప్పుకున్నా, నువ్వు తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోకపోయినా నువ్వే అయి ఉంటావు. నీ వెనకే ఫాలో అవుతుంది నీడలాగా. కాబట్టి నీడని పట్టుకోవాలంటే మీరు దాన్ని పట్టుకొని ప్రాకులాడకండి. సపోజ్ నీడ మీద తల మీద చెయ్యాలంటే నీడ మీద ఏం చేస్తారు? మీ తల మీద చెయ్యేసుకోండి, నీడ మీద చెయ్యేసినట్టే. మీ నీడని పట్టుకొని పరిగెత్తే నీడ మీకు దొరకదు. దీంతో నాకేం పని అని వెనకటి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? నీడ ఏం చేస్తుంది? మీ వెనక ఫాలో అవుతుంది. కెన్ ఐ కంప్లీట్, కెన్ ఐ ఫాలో యూ, ఇతను రావచ్చా, ఇతను వస్తాను, హైదరాబాద్ వస్తాను, మల్టీప్లెక్స్లో సినిమా. కాబట్టి మీ వెనక ఆ నీడ ఫాలో అవుతుంది. ఎందుకు? నీడని మీరు లెక్క చేయలేరు కాబట్టి. ఈ సమాజం అంతా కూడా సమాజం వెనక మీరు పరుగులు తీస్తారు. ఎలాగా? కస్తూరి జింకలాగా. కస్తూరి జింకకి తన ఉదరంలోనే కస్తూరి ఉంటుంది, సుగంధం వాసన. తన వాసన చూసి ఎక్కడో బయట నుంచి వస్తుందని పరుగులు తీస్తుంటుంది. చివరికి పరుగులు తీసి లాస్ట్కి చనిపోతుంది. ఎందుకు? ఎక్కడ ఉంది కస్తూరి? ఎక్కడ ఉంది? ఆ విధంగా ఆ శివ పరమాత్మ మన హృదయంలో, మన గుండె చప్పుడు వెనక ఉన్నది. ఎక్కడ ఉన్నది? గుండె చప్పుడు మొట్టమొదటి ఆ యొక్క శ్వాస ప్రారంభానికి ఆధారంగా ఉన్నది. ఏమంటది? లబ్ డబ్. ఏంటి? లబ్ డబ్. లబ్ అంటే నేనున్నాను, డబ్బు అంటే బయట డబ్బులు ఉన్నాయి అని అర్థం. కానీ మనం ఏం ఫాలో అవుతాము? డబ్బు డబ్బుని పరుగులు తీస్తాం మనం. ఈ లోపల ఏమంటాడు? లబ్ నేనున్నాను, చూడు, ఇటు చూడు. మనం ఇటు చూడం, డబ్బు కావు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మన జీవితము డబ్బు నుండి లబ్బకి వెళ్తామో అప్పుడే మీ పరమాత్మ దర్శనం కలుగుతుంది. కాకపోతే ఈలోపు మీరు ఎంతవరకు డబ్బు వెనక పరిగెడితే డబ్బు మీకు దొరకదు. ఎందుకు దొరకదు? ఈ డబ్బు అనే దానికి అంతం లేదు. నాకు 1,00,000 రూపాయలు ఉంటే నా జీవితం జరిగిపోతుంది అనుకుంటారు. 1,00,000 రూపాయలు అయిన తర్వాత మీకు బాధ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు తెలుసా? 10 లక్షలు ఉన్న పక్కనే ఉంటాడు.
సరే 10 లక్షలు ఉంటే నా జీవితం సాగిపోతుంది. అప్పుడు ఈ బెంగ భయం ఎక్కువ. ఏంది, ₹1,00,00,000 పక్కనే ఉంటారు. ₹1,00,00,000 అయిన తర్వాత ఇంకా నాకు సాఫీగా జీవితం జరిగిపోతుంది. అయినా మీకు బాధ, ఇబ్బంది, దుఃఖాలే. ఎందుకు? 10 కోట్లు ఉన్నాడు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు. ఒకడు అన్నాడంట, నేను జీవితంలో కౌన్సిలర్ అయిపోతే ఇంక నా జీవితం నాకేం అక్కర్లేదు అన్నాడంట. కౌన్సిలర్ అయిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదంట. ఎందుకు కౌన్సిలర్ అయితే ఎమ్మెల్యే అవ్వాలి కానీ, ఆర్మూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి కానీ కౌన్సిలర్ ఎందుకు అన్నాడంట. ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఏమైనా ఆనందమా? మినిస్టర్ అవ్వాలి. మినిస్టర్ అయితేనేమో ఆనందమా? ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయినా ఆనందం లేదండి బాబు. మా రాష్ట్రానికి చూడట్లేదు, నేను ప్రధానమంత్రి అవ్వాలి అంటే దేనికి హద్దు లేదు. అందుకే ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే ఒక విచిత్రమైన చూడండి, మన హృదయస్థంలోనే గుండె చప్పుడు కనుక పరమాత్మ ఉందని చెప్పానా, అదే శివ. మరి పార్వతి ఉన్నారు కదా, స్వామీజీ నువ్వు శివ చెప్పావు, పార్వతి ఎక్కడ ఉంది? పార్వతి ఎక్కడ లేదు, నీ ముఖం, నీ యొక్క బుద్ధి రూపంలో పార్వతి ఉందంట. బుద్ధి రూపంలో ఎవరున్నారు? గట్టి చెప్పండి. నేను చెప్తున్నాను, గట్టి చెప్తాను, వింటున్నారు, మీకే ఇంకా నీరసం పట్టేసింది. నేను అలాగా కుర్చీ వెనక్కి వెళ్ళిపోతాను, ఒక ఇంచు వెనక్కి వెళ్ళిపోతారు, అలాగే అంటే వారిపోతున్నాను. అంటే అమ్మవారి పడినట్టు. ఫోన్ కాల్ వచ్చినాయేంటి? ఫోన్ కాల్ వస్తే లాభం లేదు, పానకం ఇస్తే తప్ప వాళ్ళు వదలదా పానకం. కాబట్టి పానకం తెలియలేదు ఇంక వాళ్ళు. కాబట్టి మీరు ఇంక ఫోన్ కాల్ ఇంకా టైం ఉంది, ఆగండి. కాబట్టి అప్పుడు వెంటనే బుద్ధి రూపంలో ఎవరు ఉన్నారు? పార్వతీదేవి. మరి పార్వతి ఉంటే కైలాసంలో ఎవరెవరు ఉంటారు? ఇంకా ఎవరెవరు ఉంటారు? నందీశ్వరుడు ఉంటాడు, శివగణాలు ఉంటాయి, భూత ప్రేతాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ పంచ ప్రాణాలు, భూత ప్రేతాలు, శివగణాలు. తర్వాత ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకి, ఆ ఇంద్రియాల ద్వారా ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో, రుచి చూస్తున్నామో, స్పర్శ చూస్తున్నాం, ఇవన్నీ కూడా లోపల ఉన్న శివునికి అభిషేకం జరుగుతుంది నిరంతరము. అదేవిధంగా మీరు ఎక్కడ నడిచెళ్తున్నారో, మీరు ఎక్కడికి వెళ్ళండి. మీరు కృష్ణారావు కిరాణా కొట్టుకు వెళ్ళారు, సపోజ్ కృష్ణారావు కిరాణా కొట్టుకు వెళ్ళినా, సంతకి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శివునికి ప్రదక్షిణ అవుతుందంట. ఎందుకు అవుతుంది చెప్పండి? ఎందుకు అవుతుంది? లోపల శివుడు ఉంటే మరి ఎక్కడ తిరిగినా శివునికి ప్రదక్షిణ అవుతుందిగా, అవునే కాదా? కాబట్టి మీరు ఎక్కడ నడిచి వెళ్ళినా శివునికే ప్రదక్షిణ అవుతుందని భావన చెయ్యాలి. అదేవిధంగా మీరు పడుకున్నారంటే అలసిపోయి, నైట్కి రాత్రి పగలంతా పని చేశారు, రాత్రికి అలసిపోయారు, అమ్మయ్య కాసేపు అలా నడుము వాలుస్తారు అని పడుకున్నారనుకోండి, లోపల ఉన్న శివునిలో మీరు లయమవుతున్నారు. దాని పేరే సమాధి అని లెక్క. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత వరకు మీరు ఏం ఆలోచన చేసినా, ఏం మాట్లాడినా, ఏం పని చేసినా అంత కూడా ఆ శివునికే ఆరాధనగా ఎవరైతే భావన చేస్తారో వారికి ఈశ్వర దర్శనం సత్యం. ఎందుకు? యద్భావం. చూసారా, మీ అందరికి అన్నీ తెలుసు, కానీ ఆ ఊరికే దాని పని దానిదే, ఓబీటీకే, ఏబీటీకే, అది ఓకే, ఇది ఓకే, ఇవన్నీ రకరకాల ఓకే జీవితంలో ఉన్నాం మనం సీరియస్గా పట్టించుకోవట్లేదు. మీ అందరికీ తెలుసు శివుని ఆజ్ఞ లేనిది. ఇంతకంటే తత్వం ఏముంది? మన సనాతన ధర్మంలో అణువణువు తపస్సు, యోగుల యొక్క, ఋషుల యొక్క తపస్సు నిండి భూమి ఇది చందనం. చందనయే సుదేశ మాటి తపో భూమి హర్ గ్రామ హై, హర బాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై అంటారు. అంటే ఈ భారతదేశం అంతా కూడా తపోభూమి. ఋషులు, యోగేశ్వరులు, యోగి పొంగవులు, యుగ పురుషులు, అవతార పురుషులు ఎంతమంది ఈ భారతదేశంలో జన్మించారు. వారు నడియాడి నేల కదా అది. మరి ఎంత గొప్ప భూమి అండి ఇది. పుణ్యభూమి, దేవభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, దానభూమి. ఇలాంటి భారతదేశంలో జన్మించడం అనేది ఎంత దుర్లభం చెప్పండి. మరి మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారా? లేకపోతే నేను కూడా దోమగా పుట్టింది, దోమగా ఇక్కడ కోటేసింది, ఇక్కడ అన్నాను, పని అయిపోయింది, అలాగే పోతామా మనం? చెప్పండి.
మన చరిత్ర కావాలి. మన గురించి మనం ఈ యొక్క భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి 10 మంది చెప్పుకొని స్ఫూర్తి పొంది మన చరిత్రని గొప్పతనంగా వాళ్ళు భావించాలి. దానికోసం మనం ఊరికే వస్తుందా? ఇదేమో లాటరీ అనుకున్నారా? పని చెయ్యాలి కాబట్టి ఊరికే రాదు. సో భారతదేశం అంతా కూడాను ఒక్కసారి మీరు భారతదేశం యొక్క మ్యాప్ ఆకారం చూడండి. ఆ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ కాశ్మీర్, ఆ మహాదేవుడు హిమాలయాలు ఎలా ఉంటది? కర్పూరం లాంటి కలరు. హిమాలయాలు ఎటువంటి కలర్? హిమాలయాలు ఎటువంటి కలర్? కర్పూరం తెల్లగా ఉంటుంది. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భావం భవానీ సహితం నమామి. కాబట్టి ఆ మహాదేవుడు సాక్షాత్తు మన భారతదేశం రూపంగా నిలబడి ఉన్నట్టు ఉంటుంది. భారతదేశ మ్యాప్ చూస్తే ఇటు గుజరాత్ వరకు, అటు అస్సాం వరకు 2 చేతులను చాపి ఆ పాదాలు కన్యాకుమారి. కుమారి అంటే దేవి నవరాత్రులు విన్నారా? కుమారి బ్రహ్మచారిని విన్నారా? సాక్షాత్ అమ్మవారు పాదాల వద్ద ఉన్నట్టుంటది. శివుడు మహాదేవుడు భారతదేశం అంతా తన శరీర స్వరూపంగా ఉంటాడు. అందుకే 12 జ్యోతిర్లింగాలుగా వెలిసి 18 శక్తిపీఠాలుగా వెలిసి ఆ యొక్క శ్రీకృష్ణుడు సాక్షాత్ అవతరించి ఆ యొక్క శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో. అయోధ్య ఎక్కడ ఉంది? ఉత్తరాన. ఎక్కడికి వెళ్ళాడు? శ్రీలంక వరకు, రామేశ్వరం వరకు దక్షిణాన. అంటే ఉత్తరాన వెలిసిన రాముడు దక్షిణ వైపు ప్రయాణించాడు. మరి మధుర ఎక్కడ ఉన్నది? తూర్పున ఉన్నది. తూర్పున పుట్టినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వారకా ఎక్కడ ఉన్నది? పశ్చిమాన, గుజరాత్ దగ్గర. అంటే తూర్పు నుండి పశ్చిమ వైపు శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం తిరిగితే శ్రీరామచంద్రుడు ఉత్తరం నుండి దక్షిణ వైపు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడాను శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, చారుధాములతో నిండి యోగులు, ఋషులు, సాధువులు, మహాత్ములు, ఎంతమంది సాధ్వీమణులు, స్త్రీమూర్తులు. మీరు అనుకుంటున్నారు మగవాళ్ళు అక్కడే సన్యాసులు, సాధులు, వాళ్ళే మాకు గురువులు, మరి మా అవన్నీ అని పనికిరామా? లేదు, ఆడవాళ్ళు కూడా తలదన్నిన సాధ్వీమణులు ఉన్నారు. చూడాలా, మదాలస, అనసూయ, గార్గి, మైత్రేయి, వీళ్ళంతా ఎవరనుకున్నారు? మగవాళ్ళు కాదు. దేవి సరస్వతి ఎవరు? సరస్వతి రావా, సరస్వతి దేవియా? సరస్వతి రావా, సరస్వతి దేవియా? లక్ష్మీ రావా, లక్ష్మీదేవియా? పార్వతి రావా, పార్వతి దేవియా? కొంతమంది పార్వతిరావు పేరు పెట్టుకున్నారు, మంచిదే, కానీ పార్వతి దేవి అర్థమవుతుందా? కాబట్టి మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు భేదం లేదు. ప్రతి ఒక్క అణువణువు కూడా యావత్ సృష్టి అంతా పరమాత్మతో నిండి ఉన్నది. ఇది తెలుసుకోవాలి మనం. అందుకే ఈ రోజు మొత్తం చంద్రమండలం మీద కూడా మన ఉపగ్రహాలు పంపించినప్పుడు మన ఉపగ్రహము అక్కడ ఎక్కడ దిగిందో ఆ పాయింట్ పేరు ఏమని పెట్టారు ప్రధానమంత్రి? ఏమని పేరు పెట్టారు? మీ పెద్దగా జననాలు లేదా? శివశక్తి అని పేరు పెట్టారు. శివశక్తి అని పేరు పెట్టారు. గుర్తు చేసుకోండి. ప్రపంచం అంతా గొగ్గోలు పెట్టింది. అదేంటి శివశక్తి పేరు పెట్టే ఆయన ప్రధానమంత్రి అన్నారు ఈ సృష్టి అంతా శివశక్తి కంటే భిన్నంగా ఏమన్నది అన్నారు. ఆయనేమో మన దేశానికి ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ప్రెసిడెంట్ వస్తే వారి బహుమతి ఏమిస్తారు తెలుసా? ఏమిస్తారు బహుమతిగా? ఏమిస్తారు చెప్పండి? భగవద్గీత. అదేంటి ఈ సెక్యులర్ కంట్రీ కదా భగవద్గీత ఇస్తున్నారంటే ఆయన అన్నారు భగవద్గీత కంటే గొప్ప బహుమతి నేను ఇంతవరకు చూడలేదు, లేదు అన్నారు. అందుకే బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. గట్టి చెప్పాలి. మీరు గట్టి చెప్పదే నేను ఆపేస్తాను. ఎందుకంటే మీరు ఎవరూ పట్టించుకోవట్లేదు కదా. నేను ఎంతగా లాగుతుంటాను, ఒకవైపు లాగితే పని అవ్వదు, 2 వైపులు లాగాలి. కాబట్టి బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు,
గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి గీతా జ్ఞానం, గ్రామ గ్రామానికి రామనామం. గడప గడపకి గ్రామ గ్రామానికి ప్రతి గ్రామంలో రామాలయం, శివాలయం విరాజిల్లాలి. ఇంకెక్కడే ఉన్నా లేకుంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించాలి, ఆదర్శంగా స్ఫూర్తిగా ఉండాలి. ఈ ఊరికి ఈ శివాలయం అనేది ప్రతి ఒక్క ఇంటికితో సమానము. మన ఇంటికి ఎలాగైతే ఉదయం లేచినప్పటి నుంచి మనం కార్యక్రమాలు బయట చేసుకొని రాత్రికి ఎలాగైతే మన గృహాన్ని చేరుకుంటామో, అదేవిధంగా మన గ్రామానికి చెందిన గృహము మన దేవాలయము. కాబట్టి ఆ రోజు ఏదో ఒక క్షణము, మీ ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక్కసారైనా సరే మీ అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి నమస్కరించి 5 నిమిషాల 3 నిమిషాల మీ ఇష్టం, మీ సాధ్యమైనంత వరకు కేటాయించి ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం పొందండి. ఆ తర్వాత మీ అందరూ కూడా భగవద్గీత పట్టుకోండి. భగవద్గీతలో చెప్పిన జ్ఞానము ఆ పరమేశ్వరుడు గురించి చెప్పారు. ఎందుకంటే ముక్తికైనా మోక్షానికైనా మృత్యువైనా సత్యంగా యథార్థంగా చూపెట్టే ఆ దేవాది దేవుడు మహాదేవుడు ఆ పరమేశ్వరుడు పరమశివ. అందుకే భగవద్గీతలో రుద్రానా అహం శంకరః, రుద్రులందరూ ఏకాదశి రుద్రుల్లో నేను శంకరుణ్ణి అని చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. కాబట్టి భగవద్గీతలో కూడా ఆ సత్యాన్ని పట్టుకోండి, ఆ పరమాత్మ మీ జీవితంలో పెట్టుకోండి. మీరు డే స్టార్టింగ్ విత్ గాడ్, ఎండింగ్ విత్ గాడ్, ఇన్ బిట్వీన్ గాడ్, యువర్ లైఫ్ ఫిల్డ్ విత్ గాడ్. అర్థమైందా? దెన్ యువర్ లైఫ్ బికమ్ డివైన్. యువర్ డివైన్ లైఫ్ పొటెన్షియల్, యువర్ డివైన్, యువర్ డ్యూటీ టు manifest the divinity within you. మీ లోపల ఉన్నటువంటి పరమాత్మని వెలికి తీసి సాక్షాత్కరించుకోవడమే మీ జీవిత లక్ష్యము, మీ జీవిత గమ్యము. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక శపథం చేయాలి, ఒక ప్రతిజ్ఞ చేయాలి. మన దేవాలయం ఉందంటే ఏదో ఒక వ్యక్తి కట్టింది కాదు, ఎవరో ఒక ప్రోద్బలం చేసింది కాదు. మన గ్రామానికి మనకి ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా నోరు విప్పి భగవంతుని ముందు చెప్పుకోవాలి. మన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారేమో మనం చెప్పలేము. కానీ మన దేవుడి దగ్గరికి వచ్చి మీకున్న బాధలన్నీ కూడా ఒక వస్త్రం ఎలాగ తిప్పుతారో అలాగ మీ హృదయాన్ని విప్పి చూపెట్టుకొని మీరు పూర్తిగా ఆ ఈశ్వరు అనుగ్రహం పొందాలని, మీ అందరికీ సుభిక్షంగా శాంతిగా సంతోషాలతో విరాజిల్లాలని. ఇదే విధంగా ఇప్పుడు ఇళ్ళకి కానీ పండుగ కాదు కాబట్టి ఈరోజు దేవాలయం కట్టిన తర్వాత ఇంకా అందరూ మన పని అయిపోయిందని కాదు. మీరు ప్రతిరోజు మన అందరి యొక్క ధర్మము కర్తవ్యము ఈ దేవాలయం అనేది ఈ రాష్ట్రంలోనే ఎంతో దినదిన వృద్ధి కలగాలి. మీ అందరికి కూడా ఒక ఛత్రంలాగా, ఒక రక్షణ వలయంలాగా, ఒక రక్షణ కవచంలాగా మారాలని, మీ అందరికీ దేవాది దేవుడి యొక్క కృపా కటాక్షలు ఉండాలని, మీ అందరు కూడా భగవద్గీత చదవాలని మీ అందరూ మరొకసారి నేను ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తూ శుభాభినందనలు మంగళ శాసనాలు అందిస్తూ జై శ్రీరామ్. అదేవిధంగా నేను భగవద్గీత బుక్ రాశాను. ఆ పుస్తకము మీ అందరికీ చేరాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కాకపోతే ఈ కార్యక్రమానికి తక్కువగా ఒక 25 కాపీలు తెచ్చాము. ఆ కాపీలు మీరు చూడండి. ఎవరికైనా కావాలంటే మనకి ఒడ్డన్న గారికి మీరు చెప్తే తర్వాత మీకు అందిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరి దగ్గరైనా సరే ఫోన్లు ఉన్నాయా? చేయలేత్తండి. ఎవరి దగ్గర ఫోన్లు ఉన్నాయి చేయలేత్తండి. ఫోన్లు ఉన్నవాళ్ళు చేయొత్తండి. ఫోన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి చేయొత్తండి. ఈ మైక్ ఒకటి పని చేయండి. ఇది ఒక ప్రారంభం, ఇది ఒక ప్రారంభమే. కాబట్టి ఇదిగో ఇది నేను రాసినటువంటి పుస్తకం అమ్మ. దీన్ని చాలామంది మహాత్ములకు అద్భుతంగా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా ఈ పుస్తకం అందించాను. ఈ పుస్తకం మీరు కావాలంటే వడ్డీని సంప్రదించండి. నా నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది, వారు ఇస్తారు. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే ఫోన్లు ఉన్నాయో ఒకసారి చేయలేతండి. యూట్యూబ్లోకి వెళ్ళి గీతా విజన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో భగవద్గీత క్లాసులు, ఆత్మబోధ, భజగోవిందం అన్ని క్లాసులు ఉన్నాయి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, లేకపోతే మిస్ కాల్ ఇవ్వండి. మీకు ఫోన్ చేస్తాము. మీ యొక్క సందేహాలకి, మీ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్తాం. అర్థమవుతుందా? హరి ఓం. ఇప్పుడు మీకు ఇక ఆఖరికి వచ్చింది. ఎందుకంటే నేను అలా చెప్పుకుంటూ పోతే నేను రేపు ఉదయం కూడా చెప్పగలను, మీకు తెలుసో లేదు. కానీ మీరు పనులేదు, మీరు పడుకుపోతే ఇక్కడే పడుకుంటారు. రాలేదు బెడ్లో తీసుకురాలి చాలా మంది, అంటే ఇక్కడే పడుకుంటారు. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతా, నాకేం లేదు. కాబట్టి ఇక్కడతో ఆపుతాను. దీనికి అంతం లేదు, జ్ఞానానికి ఎప్పుడు అంతం లేదు. జ్ఞాన గంగ ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగ ఈ హిందుత్వం. మన హిందుత్వం అనేది అనమాట.
గంగా ప్రవాహం జీవనది. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను, ఇది భగవద్గీత. చాలా మంది అనుకుంటారు, మేము భగవద్గీత చూసినాం స్వామి, మా ఇంట్లో భగవద్గీత ఉన్నది స్వామి అనుకుంటారు. కానీ ఆ గీత మీ ఇంట్లో ఉంటుంది, మీరు ఎప్పుడు చదివినా మీకు అర్థం కాదు. అందుకే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు వారి జీవితాల్లో అన్వయించుకోవడానికి ఈ భగవద్గీత పుస్తకము లఘు వ్యాఖ్య నేను రాయడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఖరీదు 300 రూపాయలు. ఎందుకంటే ఇది ప్రింటింగ్కి డిజైనింగ్కి 250 వరకు పడింది. కాబట్టి మీరు చూస్తే మీకే తెలుస్తుంది, అంత మల్టీ కలర్స్ అండ్ ఫొటోస్తో పాటు బాగా గ్రాఫిక్స్గా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పెద్ద చదువు లేని వాళ్ళకి కూడా ఈ బుక్ 4 భాగాలుగా, ప్రతి శ్లోకాన్ని 4 పాదాలుగా వేరు కలర్స్తో డిజైన్ చేశాం. కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి అమ్మ ఒడిలో నుంచి ప్రారంభం అవ్వాలి. బిడ్డకి 6-7 సంవత్సరాల వరకు ఆ బిడ్డకి తల్లే గురువు. కాబట్టి అప్పటి నుండే ప్రారంభమయ్యి ప్రతి అమ్మ ఒడి, ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఊరికి, ప్రతి గడపకి భగవద్గీత జ్ఞానం అందాలని ఈ భగవద్గీత మహాయజ్ఞంలో మేము ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా గీతా విజన్ అనే ఒక ప్రాజెక్ట్ నడుపుతున్నాము. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, గీతా విజన్, GITA గీతా VISION విజన్, గీతా విజన్. ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడవచ్చు. కాబట్టి మీ అందరికి మరోసారి తెలియజేయడం ఏంటంటే, ఎవరికైనా సరే భగవద్గీత బుక్స్ కావాలనుకుంటే నా నెంబర్ కూడా మీరు కొంతమంది నోట్ చేసుకోండి. 9894993699. అంటే ఏదో సినిమా లాగా 9849936999. అర్థమైందా? 9849936999 మై నంబర్. కాబట్టి ఏ టైం అయినా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి. స్థితప్రజ్ఞ అనేది ఈ భగవద్గీతలో గొప్ప పేరు. ఎవరైతే అన్నిటికి అతీతమైన వెళ్ళి ఆ యొక్క ఈశ్వర స్వరూప తత్వం నిలుచుకుంటారో ఆయన పేరే స్థితప్రజ్ఞుడు. అక్కడ నుండి మా గురువు గారు స్థితప్రజ్ఞ అని పేరు ఇచ్చారు. నేను ముఖ్యంగా గంగోత్రి పక్కన ఉన్నటువంటి ఉత్తరకాశీలో ఉంటాను. కాబట్టి అక్కడ నుండి నేను భగవద్గీత ప్రచారానికే తెలంగాణలో వచ్చి హైదరాబాద్ ఉంటున్నాను. నాకు అందుకే ఈ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి స్వాములు ఆశ్రమాలు పరిచయం నాకు తక్కువ. అందుకే నేను ఇంతకు ముందే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ ఓపెనింగ్ రోజు వచ్చాను, కానీ ఎక్కువ సమయం లేను. ఇది నాకు 2వసారి. ఏదేమైనప్పటికీ మదనపల్లి రావడం అనేది నా యొక్క పూర్వజన్మ సుకృతం, సద్భాగ్యం. నేను ఎంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మీ అందరి ప్రేమ చూస్తే ఉప్పొంగిపోయాము. ఉదయం కూడా కృష్ణ మహారాజు, అదేవిధంగా రాముల మహారాజు వాళ్ళతో పాటు నేను యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ మదనపల్లి ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి దేవాలయ కమిటీ, అభివృద్ధి కమిటీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమ్మలక్కలకి, అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ నా యొక్క వక్తవ్యాన్ని ఇప్పుడే విరమిస్తున్నాను. ఇప్పుడు అమ్మగారు స్వామిని ఆత్మప్రియానంద సరస్వతి గారు 2 విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.